ఏది నిజం? ఇదే ప్రశ్నకే సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఏది నిజం? తిరుమల లడ్డూకి సంబంధించిన కల్తీ అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి రెండు పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు ఎవరికి వాళ్ళే వాళ్ళ వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఇదే ప్రశ్న, ఏది నిజం? నిజంగానే కల్తీ జరిగిందా? జరిగితే ఎవరి హయాంలో జరిగింది? ఆ కల్తీ జరిగిన నేపథ్యంలో దాని పాపాన్ని ఎవరికి అంటగట్టాలి? ఆ పాపం చేసిన వ్యక్తులు ఎవరు? ఆ పాపాన్ని పోషించిన వాళ్ళు ఎవరు? ఏది నిజం? ఈ నిజాన్నే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మనం చూస్తున్నాము గత కొంతకాలంగా దాదాపుగా సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా లడ్డూకి సంబంధించిన అంశము, ఆ లడ్డూలో వాడబడిన నెయ్యి కల్తీ అని కొన్నిసార్లు, కాదు జంతు కొవ్వుతోనే లడ్డూలు తయారు చేశారని కొన్నిసార్లు ఇలా డిస్కషన్ జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన విచారణ తర్వాత వచ్చిన సిట్ రిపోర్ట్లో తేల్చిన అంశాలు, ఆ తేలిన అంశాలను ఒక్కొక్క పార్టీ ఇంకొక పార్టీకి అన్వయించే ప్రయత్నము, అది వాళ్ళ తప్పే వాళ్ళ పాపే అని చెప్పే ప్రయత్నము రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. ఈ కారణంతో మనం చూసాము సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సిట్ రిపోర్ట్లో ఉన్న పరిపాలన తప్పులను చూసేందుకు ఏకసభ్య కమిషన్ని కూడా నియమించారు. ఆ ఏకసభ్య కమిషన్ని రిజెక్ట్ చేయాలని, ఆ కమిషన్ని అలో చేయదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుబ్రహ్మణ్యం స్వామి. ఆ నేపథ్యంలోనే సమాధానం కూడా వచ్చింది. ఏకసభ్య కమిషన్కి ఓకే చెప్తూ సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. అయితే ఇక్కడితో ఆగిపోలేదు. ఈ మొత్తం కల్తీ పాపం టీడీపీదని, టీడీపీలో ఉన్న హెరిటేజ్కి అలాగే ఇందాపూర్కి సంబంధించిన మిల్క్కి ఆ కంపెనీకి మధ్యలో జరిగిన ఒప్పందంగాను, అలా కాదు బోలేబాబా తన ప్రాక్సీ కంపెనీలతో చేసిన ఒక పాపంగాను చెప్పే ప్రయత్నము రెండు పార్టీలు, రెండు కూటములు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనము ఏది నిజమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతి నాణానికి రెండు వైపులు ఉన్నట్టు ప్రతి అంశానికి రెండో కోణాన్ని కూడా మనం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు మనకు అర్థమైంది, మనం చూస్తోంది మాత్రం ఇదే. ఏది నిజమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ లైవ్లో జాయిన్ అయ్యారు నగర రజనీ గారు, న్యాయవాది, అలాగే బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. డాక్టర్ బాల రాజకీయ విశ్లేషకులు, అలాగే శేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయిన్ కాబోతున్నారు. మొదటిగా రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టడం ద్వారా అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి తన వైపు తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇదే అసలు నిజమని చెప్పే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ చేశారు. సో మీరు చూస్తుంటే ఒకవేళ మీ అబ్జర్వేషన్ ఏంటి? సెప్టెంబర్ 18లో ప్రారంభమైన ఈ కల్తీ లడ్డు అంశము ఇవాళ ఇక్కడ దాకా చేరింది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి సార్, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన 20 నెలల తర్వాత, లేకపోతే ప్రభుత్వం వచ్చిన 15 నెలల తర్వాతలో ఎక్కడ ఏది జరిగినా ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కల్తీ నెయ్యిలో ఆ ట్యాంకర్లని వెనక్కి పంపించి మళ్ళీ వాటి ప్లేస్లో అదే కంపెనీ నుంచి మళ్ళీ 4 ట్యాంకర్లని తెచ్చుకొని ఎక్కడ పని ఆపకుండా తిరుమల స్వామి ప్రసాదం ఈ రోజుకి జరుగుతూనే ఉంది. టెండర్లలో లోపం ఉన్న, టెండర్లలో లేకపోతే క్విట్ ప్రోకో లాగా వాళ్ళకి కన్వీనియంట్ గా టెండర్లు వేసుకున్న ప్రభుత్వం మారగానే మొట్టమొదటగా చేసే పని ప్రక్షాళన. ఆ ప్రక్షాళనలో ఈ టెండర్లన్నీ పీకి చేసో లేకపోతే తీపిచ్చేసో లేకపోతే దాంట్లో అమెండ్మెంట్స్ చేసో కన్వీనియంట్ గా ఇది కరెక్ట్ కాదు, ఇంకొక కరెక్ట్ అయిన విధానం, అంటే 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి కంపెనీకి ఇవ్వాల్సింది సంవత్సరమే ఇచ్చినారు అంటే మనం 10 నెలలో 15 నెలల్లో ఎందుకు ఖాళీగా కూర్చోవాలి? ప్రభుత్వం రాగానే ఎందుకు ప్రక్షాళన చేయకూడదు? లడ్డూలో కల్తీ వచ్చింది, లడ్డూలో కల్తీ కాదు నెయ్యిలో కల్తీ వచ్చిందని తెలిసిన వెంటనే ఆ నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపించేసాం. నీటి ప్లేస్ లో తెల్లారే ఇంకొక ట్యాంకర్లు వచ్చినాయి కాబట్టే లడ్డూ తయారీ ఆగలేదు, ఇప్పటికీ ఆగదు, ఆగబోదు. నిత్యం స్వామివారి ప్రసాదం నైవేద్యం పెట్టకుండా భక్తులు కనీసం ఒక్కరు కూడా ప్రసాదం తీసుకోకుండా వెళ్ళరండి. అంతటి ప్రసాదం ఎక్కడ పని ఆపలేదు అంటే కల్తీ నెయ్యిలో జరిగింది. సరే, వెనక్కి పంపించేశారు. మళ్ళీ ఇంకొకటి నెయ్యి ట్యాంకర్లు తెచ్చుకున్నారు, వాడేసినారు. కల్తీ ఎందుకు జరిగింది, ఎలా కల్తీ జరిగింది అనే దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. చేస్తున్న విధానంలో ఇవాళ గౌరవ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు దీంట్లో అబద్ధాలు కాదు, అసెంబ్లీ సాక్షిగా లైవ్ పెట్టుకోనండి. అంటే ఆ రసాయనాలు ఏ మూలికల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దాని టెక్నాలజీ మా వద్ద లేదన్నటువంటి సిట్.
ఎస్. ఈ పదాన్ని ఎందుకు పొల్లిపోకుండా చూసి చదువుతున్నానంటే ఎక్కడా తప్పు ఉండకూడదు. ఆయన అన్నమాటే నేను చెప్తున్నాను. అవును. అంటే ఏ రసాయనాలు వాడారు అంటే హార్పిక్ వాడారా? ఉమ్, లేకపోతే ఇంకేదన్నా డ్రైనేజీకి సంబంధించిందో, లేకపోతే కెమికలో, లేకపోతే ఇంకొక రసాయనాలో అనేది వాళ్ళు నిర్ధారించలేదంట. ఈ రసాయనాలు దేనికి వాడారో తయారు చేసి దానికి సంబంధించి చెప్పగల టెక్నాలజీ లేదని ఆయన వాడారు. ఉమ్, ఇంకొకటి ఏం చెప్పినారంటే, ఇది గౌరవ మాజీ సీఎం చెప్పినాడు, చేసినాడని నేనెప్పుడూ అనలేదు అంటూ అవును. ఇంకొకటి చెప్పినారు. ఇంకొకటి ఏం చెప్పారంటే, స్వామివారి సొమ్ము, స్వామివారి కలియుగ వైకుంఠేశ్వరుడికి సంబంధించిన అపచారానికి కారణమైన వారు ఎవరైనా సరే ఎస్. ఆ పాపాన్ని మూటగట్టుకుంటారని ఇంకొక విషయాన్ని కళాఖండిగా చెప్పారండి. ఉమ్, అదే రకంగా ఆయన చెప్పినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది టిటిడి పాలక మండలి బాధ్యత. రైట్. టిటిడి బోర్డు చైర్మన్ లేకపోతే నెంబర్లో చేయాల్సింది తమరో మేమో చెయ్యకూడదు, ఉమ్, చెయ్యకూడదు. సిట్, సిబిఐ ఇదంతా జరుగుతుండగా కూడా స్టేట్ కి ప్రాధాన్యత కల్పిస్తూ ఒక ప్రత్యేక కమిటీ ఎందుకు వేసుకోమనిందంటే, టెండర్లలో ఎక్కడ లోపం జరిగింది, ఎప్పుడు జరిగింది, టెండర్లలో ప్రక్షాళన ఎలా జరిగింది, క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా, ఆ టైమా ఈ టైమా అనేది మేము తెలుసుకుంటాం, మాకు అవకాశం కల్పించండి అంటే కల్పించింది. అవును. 36 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో సార్, 36 మంది నిందితుల్లో ఒకరిని పెంచడానికి లేదు, ఒకరిని తగ్గించడానికి లేదు. అవును. ఆ 36 మందిని రీ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసే అథారిటీ కూడా స్టేట్ కి లేదు. ఎస్. సో సుబ్రహ్మణ్య స్వామి చెప్పింది ఏంటంటే, అక్కడ జరుగుతుంది కదా సిబిఐ, మళ్ళీ ఈ కమిటీ ఎందుకండి, ఏకసభ్య కమిటీ దేనికంటే, అయ్యయ్య అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి వల్ల తప్పు జరిగింది, ఏ టైంలో తప్పు జరిగిందని మాకు తెలుసుకునే అవకాశాన్ని కల్పించండి అంటే సుప్రీంకోర్టు అవకాశం ఇప్పించింది. కానీ సుప్రీంకోర్టు సిబిఐలో తల దూర్చే అవకాశాన్ని స్టేట్ కి ఎప్పుడు ఇవ్వదండి. అలా కానీ ఇచ్చే సుబ్రహ్మణ్య స్వామికి అవకాశం, షాక్. అలా ఉండే రైట్ ఉంటే ఉమ్, ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సునీతమ్మ కోసం ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అప్పట్లో ఆమెకి ఇచ్చిన మాట కోసం ఇదే ఏకసభ్య కమిటీ వేసేయచ్చు, వేసే అధికారం ఉంటే. కానీ వేయకూడదు. ఓకే. సో ఇక్కడ మాత్రం ఇది లడ్డూకు సంబంధించిన విషయం కాబట్టి ఏకసభ్య కమిటీ వేసుకున్నారు. కానీ ఈ 36 మందితో పేర్లు చెప్పించే అవకాశాలు లేవు, ఈ 36 మందిని ఎంక్వైరీ చేసే అవకాశం లేదండి. కానీ Anyway, సుబ్రహ్మణ్య స్వామికి తప్పు ఎవరు షాక్. చేసినా తప్పే, స్వామివారి ప్రసాదం. కాక సుబ్రహ్మణ్య స్వామికి షాక్, ఏకసభ్య కమిటీకి ఓకే చెప్పిన సుప్రీంకోర్టులోని బ్రేకింగ్స్ వచ్చాయి. సో అందుకని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది ఆయన సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట, లేకపోతే ఏకసభ్య కమిషన్ని వేయకూడదని అన్నారు కాబట్టి ఇప్పుడు ఓకే అన్నారు కాబట్టి ఆయన షాక్ తగిలినట్టేనా, ఎట్లా దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? 45 రోజుల తర్వాత ఎవరికి షాక్ తగులుతుంది అనేది ఏకసభ్య కమిటీ రిపోర్ట్ వచ్చేస్తుందండి. మనకి సిబిఐ కేసులాగా సంవత్సరాలు సాగదీయడానికి లేదు. 45 రోజుల్లో రాష్ట్రం దీంట్లో పంది కొవ్వు ఉందనుస్తుందా, లేకపోతే ఆవు కొవ్వు అనుస్తుందా, ఇవన్నీ కూడా తేల్చి ఎంతవరకు చెప్తుంది అనేది మనకి 45 రోజుల్లో తెలుస్తుందండి. Right. ఒకవేళ ఏదైనా కలిపితే సిబిఐకి తెలియంది సిట్ కి భూతద్దం పెట్టి తెలిసిందా? ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ఆ రసాయనాలు ఏ మూలికల నుంచి తయారు చేసేదో ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదంటే ఆయన చెప్పిన మాటనే నేను మీకు ప్రస్తావిస్తున్నాను సార్. ఎనీవే తప్పు చేసిన వారు ఎవరికైనా శిక్ష పడాలి. అది ఎవరికైనా, ఏ ప్రభుత్వంలో ఉన్న వారికైనా, ఏ నాయకులకైనానని భక్తులుగా మేము కోరుకుంటున్నాం సార్. రైట్. వంశీకృష్ణ గారు, సో ఇవాళ సుదీర్ఘంగా చాలామంది మాట్లాడారు. అయితే సారీ, అసెంబ్లీలో మాట్లాడిన మాటలు లేకపోతే అంతకుముందు బయట మాట్లాడిన మాటలకి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అసెంబ్లీలో కూడా బయట ఏదైతే మాట్లాడుతుందో అదే విషయాలు చెప్పారు, కొత్త విషయం ఏం చెప్పలేదు అన్న ఒక మాట అది వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇవాళ అసెంబ్లీలో దీని మీద చర్చ స్టార్ట్ అయిందా, లేకపోతే అసలు నిజాలు ఇంకేమైనా చెప్పాల్సినవి ఏమైనా మిగిలిపోయినాయని చెప్పి వాళ్ళు ఏమైనా చేశారా? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్ చిదంబరం రెడ్డి గారు, మీకు, రజనీ గారికి, శేఖర్ రెడ్డి గారికి, బాలా గారికి, అలాగే పిఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా ఎస్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి ఏదైతే చెప్పారో అదే అసెంబ్లీలో చెప్పినటువంటి సందర్భం. ఏదైతే కల్తీ జరిగిందో, ఏ విషయం అయితే ఏం జరిగింది అనేది స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఈరోజు అసెంబ్లీలో చెప్పారు. 59.7 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేశారు, ఇందుకు 234 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ల్యాబ్లు కళ్ళు కప్పి టెండర్లు దక్కించుకున్నారన్న విషయం, 20 కోట్ల బ్లడ్లు కల్తీ నెయ్యితో చేసి విక్రయించారని ఈ అంశం ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టికి వచ్చాక సిట్ వేయాలని ఆలోచించారని దానిపైన ఛాలెంజ్ చేసి, సిట్ పైన ఛాలెంజ్ చేసి వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు.
అవును. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండకూడదని సిట్ వేసి సిబిఐ ఆధ్వర్యంలో విచారణ చేయాలని కోర్టు చెప్పింది సార్. అప్పట్లో అవును. సుప్రీంకోర్టే అవును. చెప్పింది. అవును. సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది వైసీపీ వాళ్ళే. మన వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. తప్పు చేసిన అధికారులపై యాక్షన్ తీసుకోవాలని సిబిఐ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. టీటీడీలో కొన్ని కరెక్షన్స్ చేయాలని చెప్పారు. ఆ నివేదికను కూడా టీటీడీకి పంపించారు సార్. ఇక ఏకసభ్య కమిషన్ పై మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి గారితో పిటిషన్ వేయించారు ఇదే వైఎస్ఆర్సీ నాయకులు. దాన్ని కూడా కోర్టు కొట్టేసింది. కల్తీ కుట్రకి 2020 సార్ 2020 జనవరి ఫిబ్రవరి మధ్య టెండర్ నిబంధనలు మార్చారు. నాణ్యతా ప్రమాణాలను తగ్గించారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు. ఎప్పుడు బిగినింగ్ లో చెప్పారు, మళ్ళీ ఈ రోజు కూడా ఇదే చెప్పారు. 2022 మేలో బోలే బాబా సంస్థపై ఫిర్యాదు అందించగా విచారణకు ఆదేశించారు సార్. 2022 ఆగస్టులో బేటా కెరోటిన్ అనేటటువంటి నెయ్యి కల్తీ జరిగింది అని ఇచ్చిన సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ తొక్కిపెట్టారు సార్ ఆ రోజు. ఆ రోజే 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి ఇది కల్తీ నెయ్యి అని తెలిసిన తర్వాత కూడా ఆ నెయ్యి ఎందుకు వాడారనే దానికి సమాధానం కావాలని అడుగుతా ఉన్నాం. తిరుమల నెయ్యి టెండర్లో నిబంధనలు మార్చారు సార్. ఆ రోజు నాణ్యతా ప్రమాణకాలకు తిలోదకాలు దిద్దారు ఆ రోజు నాడే. సో అప్పట్లో నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు సరఫరా చేశారు అనేది మా క్వశ్చన్ ఇక్కడ. ఓ పద్ధతి ప్రకారం స్పష్టంగా దేవునికి అపచారం చేశారు సార్. 2022లోనే కల్తీ అని తేలినప్పుడు చర్యలు తీసుకుంటే బాగుండేది కదా, కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన తీసుకొచ్చాము. ఈవో నెయ్యి శాంపుల్స్ తీసుకొని ల్యాబ్ పంపారు. జూలై 23, 2004లో ఎన్డీడీబీ రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి గారు అప్పుడు కల్తీ నెయ్యి విషయంపై మాట్లాడారు సార్. కల్తీ జరిగిందని నివేదికలే చాలా క్లియర్ గా చెప్పాయి. టెండర్ నిబంధనలు పూర్తిగా మార్చేశారని చెప్పి కూడా చెప్పాయి. నాటి బోర్డు, టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు పిఏ చిన్నప్పన లంచం తీసుకుని దొరికిపోయారు. నకిలీ రిపోర్ట్లకు టీటీడీకి మకిలి అంటించారు సార్ వీళ్ళంతా. దొంగ రిపోర్టులతో అనుమతులు పొందారు. ఇవన్నీ నాటి టీటీడీ చైర్మన్ బోర్డుకి తెలిసే జరిగాయి కదా. అవును. ఇక నాడు లడ్డు నాణ్యతలు తగ్గిపోయిందని చాలా ఆరోపణలు వచ్చాయి సార్. మీరు ఈ రోజు కూడా చూసుకుంటే సోషల్ మీడియాలో కొన్ని వందల, ట్విట్టర్ వేదికగా చూసుకుంటే కొన్ని వందల మంది అప్పట్లో టీటీడీని ట్యాగ్ చేసి లడ్డు బాగాలేదు, స్మెల్ వస్తా ఉందని చెప్పేసి 2022 నుంచి చేసినటువంటి అనేక ట్వీట్లు ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్నాయి. సో అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న 4.5 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారనేటటువంటిది రుజువైనటువంటి వాస్తవం. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి టెండర్లు దక్కించుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేసి లడ్డూని కల్తీ చేసి ఈ రోజు ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సో వీటన్నిటికీ అలాంటిది శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేసి ఘోర అపచారం సార్. రైట్. సో ఇవన్నీ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంకేమైనా యాడ్ చేశారా, లేదంటే అప్పుడు చెప్పినయే చెప్పారా ముఖ్యమంత్రి గారు అని అన్నారు. ఆ రోజు ఏదైతే చెప్పారో అదే ఈ రోజు అసెంబ్లీలో ప్రజలందరికీ మరొకసారి తెలియాలని చెప్పేసి స్పష్టం చేసినటువంటి సందర్భం. రైట్. శేఖర్ రెడ్డి గారు, కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అందులో అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేకపోతే ఇప్పుడు వంశీకృష్ణ అడిగినా సరే, ఏంటంటే నిబంధనల మార్పు, దాని ద్వారానే ఈ కల్తీకి అవకాశం ఏర్పడింది అన్నది మెయిన్గా వినిపించే అక్యూజన్. ఏమంటారు మీరు? 2022లోనే ఆల్రెడీ అప్పటికే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చింది, అయినా సరే దాన్ని తొక్కిపట్టారు. ఆ రోజే ఆపి ఉండుంటే కనీసం ఒక 2 సంవత్సరాల పాటు అయినా ఒరిజినల్ నెయ్యితో లడ్డూలు తినే అవకాశం ఉండేది, దాన్ని లేకుండా చేశారన్నది ఆరోపణ. ఏమంటారు సార్? నమస్తే చిదంబరం గారు, మీకు అలాగే మన మిగతా ప్యానలిస్టులకి, బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో ఆద్యంతం మా మీద విషయం చెప్పారు కాబట్టి మేము ఒక 2-3 నిమిషాలు దయచేసి మాకు ఇవ్వాలని ముందుగానే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఎందుకంటే విషయం మా మీద చిమ్మారు, సమాధానం చెప్పాల్సింది మేమే కాబట్టి. సార్, ముందుగా చంద్రబాబు నాయుడు గారు చిమ్మిన విషయం ఏంటంటే, ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం మాత్రమే నేను మాట్లాడాను, ఎన్డీడీబీ రిపోర్ట్ లో జంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి వచ్చింది అని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. కానీ ఎన్డీడీబీ రిపోర్ట్ లో వాళ్ళు కొన్ని ఏమి ఇచ్చారంటే సార్, మినహాయింపులు ఇచ్చారు సార్. ఆ మినహాయింపులు ఎందుకు పట్టించుకోలేదు? ఆ మినహాయింపులు ఏమని ఇచ్చారంటే సార్, నోట్ అనే పాయింట్ కింద, హవెవర్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ లిస్టెడ్ హియర్ ఫోర్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి ఆబ్టైన్డ్, హెన్స్ ద మెథడ్ ఈస్ నాట్ అప్లికబుల్ టు మిల్క్ ఫ్యాట్ ఇన్ కేస్ ఆఫ్ అంటూ ఏం మాట్లాడండి సార్, కొన్ని సందర్భాల్లో మేము ఇచ్చేటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో అది ఫాల్స్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటూ మినహాయింపు ఇవ్వడమే కాకుండా ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉంది. పోషకాహార లోపం ఉన్నటువంటి ఆవుల నుంచి వచ్చే పాలు కానీ, తయారు చేసిన నెయ్యి వల్ల కానీ, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఎక్కువ ఉన్నటువంటి వాటి వల్ల వచ్చేటువంటి, తిన్నటువంటి ఆవుల నుంచి వచ్చేటువంటి పాల వల్ల కానీ ఇలా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఎన్డీడీ రిపోర్ట్ వచ్చేసి నోట్లో క్లియర్ గా మెన్షన్ చేసింది సార్. రైట్. నోట్లో మెన్షన్ చేసింది. మరి ఒక ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి నోట్ చదవకుండా పంది కొవ్వు కలిసింది, జంతు కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, గొడ్డు మాంసం కలిసింది అని చెప్పి
కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారా లేదా? ఉమ్, మరి ఈ రోజు స్ట్రిక్ట్ వెరీ క్లియర్ గా ఎక్కడా పంది కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, అదే విధంగా గొడ్డు మాంసం లేదు అని చెప్పిందా లేదా? ఉమ్, మరి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా వెంకటేశ్వర స్వామి అనే అతను కులదైవం అయితే, ఓకే. వెంకటేశ్వర స్వామి మీద ఆయనకు భయం భక్తి రెండు ఉంటే, ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటప్పుడైనా సరే నేను ఆ రోజు తప్పు మాట్లాడాను, తెలియక మాట్లాడాను, నన్ను భక్తులు క్షమించాలి అని అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరు చెప్పండి సార్. ఓకే. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 సార్, ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే, పాయింట్ నెంబర్ 2కి వస్తే, శ్రీవారివి 7 కొండలు కాదు 2 కొండలు మాత్రమే వైఎస్ఆర్ హయాంలో అన్నారు అని చెప్పేసి ఒక అతి పెద్ద నిందని 2005 నుంచి వైఎస్ఆర్ గారి మీద వేస్తూనే ఉన్నారు సార్. ఓకే. కానీ నిజాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది సార్. చరిత్ర తెలియదు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా, అసలు చరిత్ర అంటే ఏందో తెలియదు. దాని గురించి ఎక్కడ పట్టించుకోరు, దాని గురించి ఎక్కడ స్టడీ చేయరు. అసలు తిరుమల రెవెన్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి మాట్లాడతాం సార్. తిరుమల రెవెన్యూ 1870s వరకు కూడా కింగ్స్ చేతిలో ఉండేది సార్. తిరుమల మొత్తం పాలక మండలి మొత్తం 1870s ముందు ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ కూలిపోయిన తర్వాత, ఏదైతే బ్రిటిష్ రూల్ వచ్చిన తర్వాత 1870s లో మొట్టమొదటిసారిగా తిరుమలని ఒక ఇన్స్టిట్యూషన్ గా గుర్తించింది బ్రిటిష్ రూల్. గుర్తించిన తర్వాత దాని పరిధి, దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ గా గుర్తించడమే కాకుండా దాని పరిధి 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ గా గుర్తిస్తూ ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఒక మెమరాండం, ఒక ఏదైతే రికార్డ్స్ లోకి ఎక్కించారు సార్. తర్వాత 1923లో సార్ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది, తిరుమలకు సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి, అయ్యా మేము విలేజ్ రికార్డ్స్ లో లేము, మమ్మల్ని విలేజ్ రికార్డ్స్ లో ఉంచండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని అడగడంతో మొట్టమొదటిసారిగా తిరుమలని విలేజ్ రికార్డ్స్ లో ఎక్కిస్తూ ఇదొక ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక రికార్డ్ లోకి ఎక్కించారు సార్. ఓకే. తర్వాత 59లో పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చింది, దాన్ని నీలం సంజీవ్ రెడ్డి యాక్ట్ అంటారు సార్. మొట్టమొదటిసారిగా రాజస్థాన్ లో పంచాయతీ ఎలక్షన్ జరిగితే తర్వాత మన దగ్గర ఎలక్షన్ జరిగినాయి. సో పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చిన తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నా, మన రాష్ట్రంలో కూడా పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నా సరే, తిరుమల ఒక ధార్మిక క్షేత్రం కాబట్టి ఆడ ఎలక్షన్స్ జరగడానికి లేదు అని చెప్పేసి వెరీ క్లియర్ గా, వాళ్ళు రిలీజియస్ కాబట్టి వెరీ క్లియర్ గా అక్కడ జరగడానికి లేదని నేను ఎలక్షన్స్ పెట్టలేదు సార్. తర్వాత 1964లో టీటీడీ ఏం చేసిందంటే సార్, పంచాయతీ ఎలక్షన్ జరగట్లేదు, సర్పంచ్ లేడు కాబట్టి మరి అక్కడ విధి విధానాలు ఏంటి, ఎవరు చూడాలి అన్న ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా టీటీడీ ఈఓకి పంచాయతీరాజ్ ఏదైతే సర్పంచ్ కు ఉండాల్సినటువంటి హక్కులు టీటీడీ ఈఓ చూస్తాడు అని చెప్పేసి ఒక నోటు మాటగా చెప్పుతూ, అప్పుడు టీటీడీ ఈఓగా ఉన్నటువంటి నరసింహరావుకి మొట్టమొదటిసారిగా ఆ పంచాయతీ బాధ్యతలు అప్పచెప్పారు సార్. ఓకే. 75లో దాన్ని చట్టం చేశారు సార్. దానికి పంచాయతీరాజ్తో పాటుగా హెల్త్, పంచాయతీరాజ్ 2 ఇచ్చి సర్పంచ్ చూడాల్సినటువంటి బాధ్యతలు మొత్తం ఆయనకే ఇచ్చారుగా 1975లో చట్టం చేశారు సార్, దాన్ని జీవో ఇచ్చారు. తర్వాత 83లో సార్ ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ వచ్చింది, అసెంబ్లీలో పంచాయతీలో ఎలక్షన్స్ జరిగే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవని చెప్పారు, 2 సార్లు అడిగారు. తర్వాత చల్లా కొండయ్య కమిటీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు సార్. చల్లా కొండయ్య కమిటీ ఏమని వెరీ క్లియర్ గా ఎందుకు తీసుకొచ్చారంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మార్పులు చేర్పులు కోసం చల్లా కొండయ్య కమిటీ తెచ్చారు. చల్లా కొండయ్య కమిటీ తెచ్చిన తర్వాత అయినా సరే చల్లా కొండయ్య కమిటీ 2 రికమెండేషన్స్ ఇచ్చింది సార్. అందులో కూడా వెరీ క్లియర్ గా రికమెండేషన్ ఇచ్చింది సార్. మీకు కావాలంటే నేను పంపిస్తాను, లేదంటే చూపిమంటే నేను చూపిస్తాను కూడా చల్లా కొండయ్య కమిటీ యొక్క రిపోర్ట్ కూడా. సో దాంట్లో వెరీ క్లియర్ గా ఇంతకు ముందు ఏదైతే 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధి ఉందో ఆ పరిధిలో పంచాయతీ ఎలక్షన్ జరగడానికి లేదు. అట్ ది సేమ్ టైం అప్పటి వరకు సార్ పంచాయతీ ఎలక్షన్ జరగకపోయినా సరే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క కొండ మీద సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు పైకెళ్ళి ప్రచారం చేసుకోవచ్చు, పైకెళ్ళి ఏదైతే మన రాజకీయ ర్యాలీలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. దాన్ని మీరు బ్యాన్ చేయండి అని చెప్పేసి ఒక రికమెండేషన్ ఇచ్చింది సార్. రికమెండేషన్ ఇచ్చినా సరే ఎక్కడా కూడా బ్యాన్ చేయలేదు సార్. అందులో కూడా వెరీ క్లియర్ గా తిరుమల యొక్క పరిధి 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పేసి చల్లా కొండయ్య కమిటీ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇచ్చింది సార్. అంటే ఎన్టీఆర్ గారు 2 కొండలు చేసినట్ట? నేను అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ గారు 2 కొండలు చేసినట్ట? తర్వాత 1993లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చింది. అమెండ్మెంట్ నెంబర్ 73 అండ్ 74 ప్రకారం ఒక్క గ్రామం ఉన్నా సరే పంచాయతీగా గుర్తించిన తర్వాత, ఒక్క ఇల్లు ఉన్నా సరే పంచాయతీ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరగాల్సిందే అని అమెండ్మెంట్ వస్తే, హ్యామ్లెట్ విలేజ్ గా గుర్తించైనా చేయాలని చెప్పి అమెండ్మెంట్ వచ్చినా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడా కూడా ఇది వేయలేదు, ఏది మన పంచాయతీ ఎలక్షన్స్ జరగలేదు సార్. తర్వాత 2004లో వైఎస్ఆర్ గారు గెలిచిన తర్వాత 2005లో పంచాయతీ ఎలక్షన్స్ పెట్టారు సార్. పంచాయతీ ఎలక్షన్స్ పెడితే సో ఏదైతే జయచంద్ర నాయుడు అనే అతను ఇక్కడ మాకు ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్స్ జరగాల్సిందే అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేసింది, ఏందా ఇది పంచాయతీ ఎలక్షన్ జరిగేది ఏందని చెప్పేసి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చారు. ఏం జీవో తీసుకొచ్చారంటే సార్, వీళ్ళు సగం బయట పెడతారు. సో వీళ్ళెవరే ఎలక్షన్ జరగాలని చెప్పేసి పైకి పోయేది ఏంది, కిందకు వచ్చేది ఏంది, ఇది ఒక ధార్మిక క్షేత్రం, ఎలక్షన్స్ జరగడానికి లేదు అని చెప్పేసి
ఏదైతే ఆ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన అతని పేరు కూడా గుర్తురాట్లేదు సార్, దేవాదాయ శాఖ మంత్రిగా తాడిపత్రికి చెందినటువంటి జేసీ దివాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి గారు అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండేవారు సార్. అవును. జేసీ దివాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఓ జీవో వచ్చింది సార్. జేసీ దివాకర్ రెడ్డి భక్తు హిందూ, మళ్ళీ ఓ జీవో వచ్చింది సార్. ఏం జీవో వచ్చిందంటే, అయ్యా ఈ ఏదైతే 27 ఎప్పటి నుంచి అయితే ఉందో అక్కడ ఎక్కడా కూడా పంచాయతీ ఎలక్షన్స్ ఇంకా పెట్టడానికి లేదు. రైట్. అట్ ది సేమ్ టైం ఈ రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు, సార్వత్రిక ఎన్నికలు వస్తే పైకి ఓట్లు అడగడాలు ఇవేమి కూడా నిషిద్ధం. ఓకే. వాటిని కూడా బ్యాన్ చేసింది సార్ ఆ జీవో, వాటిని కూడా బ్యాన్ చేసింది. ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మతాల మీద రాజకీయాలు ఆడటం ఎప్పటి నుంచో పెద్ద ఇది సార్. ఆయన ఏం చేశారు, సో ఈ 333 జీవో 2 కొండలు అని చెప్పేసి నిర్ధారించారని చెప్పేసి, ఎక్కడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 కొండలు అని చెప్పి రాశారా? అసలు కొండలన్న పరిధి ఇవ్వడమే పిచ్చి మాట అని చాలా మంది చెప్తున్నారు. అసలు 7 కొండలు ఎక్కడ ఉన్నాయి, ఏ పరిధి ఏ కొండలో? సార్ ఒక విషయం సార్, తర్వాత మనం మాట మాట్లాడుకోండి. తర్వాత సాధు సంఘులు వీళ్ళంతా అడిగిన తర్వాత ఈ 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ కాకుండా మిగతాది మొత్తం కూడా ఫారెస్ట్ ల్యాండ్ సార్, రిజర్వ్ ఫారెస్ట్. అది అవును. రిజర్వ్ ఫారెస్ట్ ని డీనోటిఫై చేయడం అంత ఈజీ పైన. రిజర్వ్ ఫారెస్ట్ మొత్తాన్ని డీనోటిఫై చేసి మొత్తం సర్వే చేయించి 333 కిలోమీటర్స్, స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్ కిలోమీటర్స్ టీటీడీకి చెందేలాగా 7 కొండలు జీవో ఇచ్చాడు సార్ ఆయన. కానీ ఇప్పుడు ఆరోపణ ఏంటంటే 2005లో మీరు ఏదైతే 332 జీవో ప్రకారం ఉన్న దానిపైన 2 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వస్తే, ఉద్యమాలు వస్తే దానికి అనుగుణంగా 2007లో మీరు జీవో ఇచ్చారు. అది మీ బెనిఫిట్ అంటే మీ క్రెడిట్ ఎలా అవుతుంది? మీ క్రెడిట్ కాదు కదా అన్నది వాళ్ళు అడుగుతున్న పాయింట్. 1875లో 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ వచ్చింది సార్. అదే విధంగా చల్లా కొండయ్య కమిటీ ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ లోను 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ వచ్చింది సార్. ఓకే. మరి 9 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్, ఎందుకు 7 కొండలు చేయలేదు? ఓకే. అప్పటి నుంచి ఉన్న జీవో అది. సో మీరు కుదించలేదు, ఎంత ఉందో దాన్ని అంత కంటిన్యూ చేశారంటారు. ఎంత ఉందో అంత కంటిన్యూ చేశారు మీరు, తర్వాత పెంచారు. సార్ ఒక్క నిమిషం, ఎక్కడ కూడా సార్ రికార్డ్ సార్. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను సార్, చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు పురాణాల ప్రకారం కాళహస్తి ఏదైతే మన పరమశివుడు కొలిగివేయటువంటి ప్లేస్ మాదే అని చెబుతాం సార్. కానీ నేపాల్ ఒప్పుకుంటాడా? టిబెట్ ఒప్పుకుంటాడా? కానీ ఇది మందే అని చెప్పి చట్టబద్ధం రికార్డ్ చేసింది. రికార్డు ప్రకారం మనకు హక్కు ఇచ్చింది ఎవరు సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైట్. ఆయన మీద నేను ఇంకొక చిన్న విషయం సార్. సార్ రాజశేఖర రెడ్డి గారు 2009లో జీవో 747 తీసుకొచ్చి అన్యమత ప్రచారాన్ని నిషిద్ధం, అదే విధంగా అన్య మతస్థులకు జాబు అక్కడ కూడా నిషిద్ధం అని చెప్పి ఆయన తీసుకొచ్చేంత వరకు కూడా సార్ ఎవరైనా సరే అన్యమత ప్రచారం చేసుకున్నా మనం అడ్డుకోగలం తప్పిస్తే చట్ట ప్రకారం కేసు పెట్టే పరిస్థితి లేదు. మరి ఏదైతే వెంకటేశ్వర స్వామి కులదైవం అని చెప్పుకుంటాడు కదా, మరి ఆయన ఎందుకు ఇప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు చేయలేదు సార్? రైట్. సో ఏ రోజు ఆయన చేసింది ఏంట్రా అంటే, ఆయన చేసింది నేను చెప్తాను సార్. తిరుమలలో 1000 సన్నిధి వీధిని పెంచాలి అని చెప్పేసి 1000 కాళ్ళ మండపాన్ని కొలగొడతాడు. అదే విధంగా తిరుమలలో సన్నిధి వీధిలో పెంచాలని చెప్పేసి గొల్ల మండపాన్ని కొలగొట్టడానికి పోతాడు సార్. టీవో పంపిస్తా, మీకు ఆర్డర్ పంపిస్తా, డిస్ప్లే చేయండి. ఇది కాకుండా సార్ దుర్మార్గం ఏంటంటే సార్, టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ని దెబ్బతినేలాగా లోపలికి వెళ్ళంగానే సార్, గాలిగోపురం లోపలికి వెళ్ళంగానే మీకు ఆ పక్కన ఊంజల్ సేవా మండపం అని ఒక మండపం ఉంటుంది సార్. స్వామివారు బంగారు పల్లక మీద ఊగుతారు సార్. అవును. ఆ ఊంజల్ సేవా మండపాన్ని కూలగొట్టడానికి కూడా రెజల్యూషన్ తీసుకొచ్చాడు సార్. అంటే డైరెక్ట్ గా టెంపుల్ ఆర్కిటెక్చరే పోవాలి ఇక. ఓకే. సో ఎస్వీబీసీ ఛానల్ వద్దంటాడు. 2009లో పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు అనడానికి ఉదాహరణ సార్. నేను ఎక్కడ మారుస్తా అన్నాను ఊహ కూడా, ఒక్క నిమిషం సార్, నేను ఎక్కడ మారుస్తా అన్నా ఊహలో కూడా లేదన్నాడు సార్. మరి ఈనాడు పేపర్ సార్, మేమేదో ఆ వాయిస్ ఏదో మేమేదో ఇది చేసాం అది చేసాం అంటున్నారు కదా సార్. ఈనాడు పేపరు హిందూ పేపర్ ఇవి అబద్ధం చెప్పవు కదా సార్. ఈనాడు పేపర్ హిందూ పేపర్ అబద్ధం చెప్పుతా. ఈనాడు పేపర్ లో ఎంత స్పష్టంగా మాట్లాడారంటే సార్, మీకు ఈనాడు పేపర్ చూపిస్తాను సార్. ఈనాడు పేపర్ లో ఎంత స్పష్టంగా ఆయన చూపి, ఒక్క నిమిషం సార్. ఈనాడు పేపర్ లో ఆయన మాట్లాడి చెప్పింది రాసింది ఏంటంటే, నేను అధికారంలోకి రాగానే జీవో 747 746 రద్దు చేస్తా. నిషేధించింది సార్. రజనీ గారు, సో ఓవరాల్ గా ఇది మరి ఈ రోజు పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడతారు అసెంబ్లీలో? రైట్. ఇప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నాను. చివరికి ఒక మాట సార్, దయచేసి మళ్ళీ అడగండి సార్. చివరికి ఒక మాట సార్, ఎంత దుర్మార్గం అంటే హిందూ మతం మీద ఏదైతే మతానికి అంటగడుతూ మాట్లాడుతున్నారు సార్. అది డిస్కస్ చేద్దాం. ఆ పాయింట్ నేను అడుగుతాను మిమ్మల్ని. నేను ఆ పాయింట్ అడుగుతాను మీకు. నాకు ఆ పాయింట్ ఉంది యాక్చువల్లీ, అది నేను అడుగుతాను. ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్తాను. రజనీ గారు, ఇప్పుడు అసెంబ్లీ అంటేనే యూజువల్లీ ఆన్ రికార్డ్, అంటే ఏదైతే మాట్లాడతామో అది అలా ఒక చరిత్రలాగా ఉండిపోతుందో, ఆన్ రికార్డ్ ఉండిపోతుంది. కాబట్టి అక్కడ మాట్లాడే మాటలు నిజాలు ఉండాలి అనే మాట ఒక, అంటే మనం యూజువల్ అందరికీ తెలిసిన విషయమే.
కానీ అసెంబ్లీలో మాట్లాడిన మాటలే అబద్ధాలని చెప్పేసి వైసీపీ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు నిజాలు మాట్లాడలేదని చెప్పి కొద్దిమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఓవరాల్గా ఇవాళ డిబేట్లో లేకపోతే ఆయన మొత్తం అంటే డిబేట్ జరగలేదు, ఎందుకంటే ఒకటే పార్టీ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చెప్పాలన్నా చెప్పేసి వెళ్ళిపోయారు. సేమ్ ఇదే డిస్కషన్ మాకు మండలిలో కావాలి అంటే ఏమో జరగట్లేదు, అది చేయట్లేదు అన్నది వైసీపీ చేసి ఇంకో ఆరోపణ. ఎలా చూడాలంటారు ఈ 2 పాయింట్స్ని? సార్ ఒక్క నిమిషం దయచేసి రజనీ అమ్మ, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం సార్. ఇది 1986 చల్లా కొండై కమిషన్ లో భాగం సార్ రిపోర్ట్. దాంట్లో నేను ఒక్క సెకండ్ లో ఫినిష్ చేస్తాను. దేవాలయం చుట్టూ ఉన్నటువంటి 10/1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల ప్రాంతం అంతా దేవస్థానానికి మంజూరైంది. తిరుమల కొండలపై ఏదైతే ఉందో ఆ ప్రాంతం మాత్రమే తిరుమల కొండ అన్నట్టుగా చల్లా కొండై కమిషన్ సార్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఓకే ఓకే మరి ఎన్టీఆర్ గారు ఎందుకు సార్ 2 కొండలుగా మార్చారు అని చెప్పి మాట్లాడడం లేదు వీళ్ళు? రైట్, ఎందుకు మాట్లాడడం లేదు? దీనికి సమాధానం చెప్పండి. వంశీ గారిని అడుగుదాం. రజనీ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రజనీ గారు. సార్ ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటిది ఏదైతే ఉందో అది టిటిడి పాలక మండలి, టిటిడి చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టాల్సి మాట్లాడాల్సింది సార్. ఇవాళ ఏదైతే అసెంబ్లీలో 1 సైడ్ గా మాట్లాడారో అవతల ఖండించడానికి ఎవరు లేరు కాబట్టి ఆద్యంతం ఎక్కడ ప్రెస్ మీట్ కి వాళ్ళు మాట్లాడేదానికి ఇబ్బంది లేకుండా ప్రజలు లైవ్ లో చూడగలిగినాం, ప్రతి పాయింట్ రాసుకోగలిగినాం. లేకపోతే వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు గొడవలు చేస్తుంటే మాకు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వినపట్ల. మేము అక్కడికి వెళ్ళగలిగే స్థాయి పరిస్థితి మాది కాదు కాబట్టి మేము అక్కడ నాయకులు, మేము ఎంపిక చేసుకున్న నాయకులు మా నియోజకవర్గ సమస్యల గురించి చెప్తున్నారా, లేకపోతే అదేంటది దేవాంశు గారికి ఏదో అవార్డు వచ్చిందట దాని గురించి ప్రశంసిస్తున్నారా, లేకపోతే ఏంటిది? అది మీకు ఇచ్చేది 5 నిమిషాల టైం. మా కొంతాల రామకృష్ణ గారు చెప్తున్నారు దేవాంశుకి ఏదో అవార్డు వచ్చిందని. ఆ అవార్డు మనకెందుకండి? వాళ్ళ నాన్నగారు చెప్పుకుంటారు, బయటకు వచ్చాక వాళ్ళ తాతగారు చెప్పుకుంటారు. మీకు ఇచ్చేది 5 నిమిషాలేనని సభాపతి ఒకటే మైనంగా ఆ బెల్ కొట్టేస్తుంటే మాకు రోడ్లు లేవు. ఇవాళ చక్కగా చెప్పారు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, విద్యావంతుడికి అవకాశం ఇస్తే ఇలా ఉంటుందా అనిపించిందండి. అప్పుడప్పుడు నచ్చుతుంది కొంతమంది నాయకుల ప్రవర్తన, పార్టీలకు అతీతంగా. యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, రోడ్ల మీద పోతుంటే మమ్మల్ని కూస్తున్నారు అని హైకోర్టుకి వెళ్లే దారి తాడికొండ నుంచి మేము ఇటువైపుగా వెళ్ళకుండా చచ్చినట్టు టోల్ గేట్ కట్టి నోరు మూసుకొని మంగళగిరి నుంచి వెళ్తున్నాం జడ్జిలతో సహా. రోడ్లు వేయించండి సార్. 40,000 ఎకరాలు తీసుకొని డెవలప్ చేస్తే చేసినారు కానీ ముందు 33,000 ఎకరాలకి డెవలప్ చేయమని మేము అడగం. మా స్థాయి అంతటిది కాదు. రోడ్లు వేయించండి. ఊరంతా తిరిగి ప్రతి రోజు టోల్ గేట్ కట్టుకోలేక చచ్చిపోతున్నారు. అది పాపం కార్లు ఉన్న వాళ్ళకి. మరి మా బాటి ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు చూపించి ఎక్కే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నడువులు ఊడిపోతున్నాయి. మేమే అలా అంటే ఆర్టీసీ డ్రైవర్ అడుగుతున్నారు, మరి 4 ట్రిప్పులు వేసేవాళ్ళు మా పరిస్థితి ఏంటమ్మా? మాకు కనీసం పెన్షన్ 1,500 ఇస్తూ మీకు బస్ టికెట్లు ఫ్రీ చేశారు, ఇదేం గవర్నమెంట్ అమ్మా? అడగండి మీరు మీడియా సాక్షిగా, నేను చూస్తాను మీ డిబేట్ లో అన్నారు సార్. అందుకే వారి కోసం అడిగాను, తీసేయండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు సార్, సూటిగా ఆయన నేను అడుగుతున్నాను, అదే హిందూ ధర్మంలో జరిగితే ఎందుకు అధ్యక్ష కామ్గా ఉండాలి? అదే ఒక ముస్లింకో ఒక క్రిస్టియన్కో జరిగితే ఇలా ఉండరు అధ్యక్ష అని అంటున్నారు సార్. హైందవ ధర్మంలో మేము ఏం చేయాలో మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి. మాకు దేవుడు అంటే చాలా భక్తి. ఎంత భక్తి అంటే ఆ భక్తి కోసం ఈ రోజు ఎన్నో కోల్పోతున్న వాళ్ళని కూడా చాలా మంది ఉన్నారు. మీకు చెప్పండి, హైందవ ధర్మంలో మా ధర్మానికి ఇబ్బంది కలిగిస్తున్నారు వారెవరో మాకు తెలియదు. మా ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది, మేమేం చేయాలో చెప్పండి. హరిహర వీరమలలో ధర్మం అంటే భజన చేయడం కాదు, ధర్మం అంటే నిలబడడం అంటూ ఒక స్లోగన్ ఇచ్చారు ఏం రత్నం గారి డైలాగ్. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, అసెంబ్లీ సాక్షిగా హిందువులుగా మేమేం చేయాలో మీరు చెప్పండి. పొల్లు పోకుండా అంగుళం కూడా తగ్గకుండా హైందవ గుళ్ళ దగ్గర ధర్నా చేయమంటారా, లేకపోతే ఆ 36 మంది నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఏదైతే స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేశారో వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి నిప్పులు పెట్టమంటారా? హిందువుల మేము ముస్లిమ్స్ కంటే క్రిస్టియన్ కంటే బలమైన వర్గం మేము, ఏం చేయమంటారు మమ్మల్ని? మీరు చెప్పండి. ఓకే, మీరు చెప్పండి. ఇది చాలా ఎలా ప్రొవోకేషన్ సార్. ఎంత ప్రొవోకేషన్ అంటే, క్రిస్టియన్ ధర్మం మీద ఇలా దాడి చేస్తే ఊరుకుంటారా? ముస్లిం ధర్మం మీద దాడి చేస్తే ఊరుకుంటారా? ఒక హైందవ ధర్మం మీద దాడి చేస్తే మేము ఊరుకుంటామా? అరే ఊరుకోవద్దు, ఏం చేద్దాం? మీరు చెప్పండి, ఏం చేద్దాం? చేసేద్దాం. అరే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటారు. ఆయన తలుచుకుంటే 24 గంటల్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టి జీవో ఇచ్చేసే. ఇంతవరకు ప్రభుత్వం వచ్చి 20 నెలల్లో బోర్డు పెట్టాలని కాషాయం బట్టలు కట్టుకొని ఆయన మెట్లన్నీ కడుగుతున్నారే కానీ ఆ బోర్డు పెట్టట్లా. ఆయన తలుచుకుంటే అయిపోదును. ఆ బోర్డులు పెడితే గోమాంసం ఎకరాలు కింటాలు కోల్డ్ స్టోరేజ్లు నింపుతున్నటువంటి వారు ఏ ఎంపీ తాలూకా మనుషులైనటువంటి సనాతన ధర్మంలో మొదటి పాదంలో ఆవు నుంచి ఉంటుంది.
ఆ ఆవును చంపేస్తున్నారు. గొర్రెపోతును కోసిన వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుని వెళ్లే బదులు ఆవు మాంసాన్ని కేజీలు విదేశాలకు ఎగుమతి చేస్తూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న ఈ రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్ ఓనర్ ఎవరు, దాన్ని నడిపిస్తున్న వారెవరు, ఎన్నో కేజీల కింటాల మాంసాలు ఎన్నో ఆవుల్ని బలికొన్నా వారెవరినో కనుక్కుందాం. కానీ ఒక చిన్న పాయింట్ యాక్చువల్లీ నాకు ఒక ఐడియా వచ్చింది, విషయ సమాచారం నాకు ఒక ఐడియా వచ్చింది. మీరు చెప్పండి, ఆయనకి పంచాయతీరాజ్ శాఖను తీసేసి నిజంగా ఎండోమెంట్ శాఖ తీసుకుంటే ఇవన్నీ చేయడానికి ఈజీ అవుతుంది అనేది ఒక సజెషన్ ఏమైనా ఇద్దాం ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి? సార్ ఇది మనము ఆయన్ని ఎగతాళి చేసే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరం ధర్మంగా నిలబడాల. కానీ మాకేం చేయాలో తెలియట్లా. ఆయన్ని దిశానిర్దేశం చేయమంటున్నాం. ఆయన పంచాయతీ శాఖలో ఉండొచ్చు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండొచ్చు, లేకపోతే సీఎం గారే మాకు దిశానిర్దేశం చేస్తే మీరు అలా చేయండి అమ్మా, హిందువులు అంటే మేము చేస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. మేము ముస్లిమ్స్ కంటే క్రిస్టియన్స్ కంటే పోరాడే పటిమ ఎక్కువ ఉంది మాకు. క్షత్రియ ధర్మాన్ని కలిగిన వాళ్ళం. అరే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులం, జై భవానీ అనే వాళ్ళం. చెప్పండి మీరు ఏం చేద్దాం? అదే చెప్తారు కదా, గత ప్రభుత్వ హయాంలో దిశానిర్దేశం చేయాలని మేము కోరుకుంటున్నాం. అధికారంలో ఉన్నప్పుడు రథాలను తగలబెట్టారు, గుళ్ళల్లో ఉన్న విగ్రహాల తలలు తీసేశారు, ఇలాంటివన్నీ చేసినప్పుడు వాటి గురించి మనం మాట్లాడలేదు. కాబట్టి ఆ స్థాయి మారి ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టను దిగజార్చడం కోసము లడ్డూనే కల్తీ చేసేసారు. అదే ఆయన చెప్తున్నారు. అప్పుడే మనం స్పందించాల్సిందే అన్నది ఆయన పాయింట్. ఎస్ సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 36 మంది నిందితులు ఉన్నారు. ఇప్పుడు తొందరగా స్పందించి వాళ్ళని రోడ్డుకి ఇడ్చుకొచ్చేసేయండి సార్, వాళ్ళని అరెస్ట్ చేసేసేయండి సార్, అవసరం అయితే ఏమైనా చేసేసేయండి సార్, మేమెవ్వరం కాదనం. ఆ తప్పు చేసిన వారికి ఎంతటైనా భగవంతుడే శిక్ష వేస్తాడని మీరే స్వయంగా చెప్పారు. అదృష్టం ఏంటంటే ఇవాళ మీరు హెరిటేజ్ అనే పదాన్ని వాడలేదు. 2005లో 2 కొండలు 7 కొండలు అనేది పదాన్ని కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారి నోట్లోంచి ఆ పదాలు రాలేదండి. అంటే నాకు అర్థం కాలేదు ఏంటంటే అతను డిప్యూటీ ఉప సభాపతి గారు అంటున్నారు, అప్పుడే అయిపోయిందా? అరే మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. చాలా బాగా మాట్లాడారు అంటున్నారు. ఏం మాట్లాడారు? త్రివిక్రమ్ గారు డైలాగులు మాట్లాడారా? 5 నిమిషాలు టైం ఇచ్చి రాష్ట్ర సమస్యల గురించి చెప్తే 4 నిమిషాలకే బెల్లు బరా నొక్కేటటువంటి ఉప సభాపతి గారు ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆద్యంతం వినాలని ఉందట. ఇదేంటో మరి. సరే ఎనీవే మంచి విషయాలు చెప్తున్నారు. హైందవ ధర్మంలో మేమేం చేయాలో మా బాధ్యతలు చెప్పమని హిందూ సామాజిక వర్గం అంతా అడుగుతున్నాం సార్. మేమందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్మం అంటే భజన చేయడం కాదు, ధర్మం అంటే పోరాడడం. జై భవానీ, జై శివాజీ. రైట్ వంశీ గారు, సో కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అందులో ముఖ్యంగా 2005లో వచ్చిన జీవో గురించి మీరు మాట్లాడుతున్నారు, 2007లో వచ్చిన జీవోకి సంబంధించి డిస్కషన్ చేస్తున్నారు. కానీ అంతకు ముందు కూడా అదే పరిధి ఉంది. ఆ పరిధిని ఎక్స్టెన్షన్ చేస్తూ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న టీటీడీ ప్రాంతాన్ని 332 చదరపు కిలోమీటర్లకి పెంచింది ఆయన. కానీ ఆ జీవోలు రద్దు చేస్తామని మాట్లాడిన దానికి సంబంధించిన బయట కూడా రిలీజ్ చేశారు. అదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు అడిగారు, నిజంగానే హైందవ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనం ఏం చేయాలి, కొద్ది పవన్ కళ్యాణ్ గారిని అడిగి చెప్తే బాగుంటుంది అనేది. సో ఆ 2 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి సార్. శేఖర్ రెడ్డి గారు పాపం ఈనాడు పేపర్ని పదే కోట్ చేస్తా ఉన్నారు. ఈనాడు పేపర్ 747 రద్దు చేస్తా అన్నారు. ఈనాడు పేపర్ని బాగా కోట్ చేస్తా ఉన్నారు సార్. ఇదే ఈనాడు పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారిని 420 అని చాలా సార్లు అన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 420, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని దోపిడీ చేస్తున్నారు, ఇన్ని దౌర్జన్యాలు చేశారని చాలా సార్లు అన్నారు ఈనాడు పేపర్లో. వాటన్నిటిని కూడా కోట్ చేయాలా? అయితే ఇక జీవో నెంబర్ల గురించి రాజకీయ కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడింది ఇక్కడ. శేఖర్ రెడ్డి ఒక నిమిషం మీ సబ్మిషన్ నాకు అర్థమైంది. వంశీ గారిని మాట్లాడివ్వండి. శేఖర్ రెడ్డి గారు వంశీ గారు కంప్లీట్. దిగజార్చారో నువ్వు నేను చాలా సార్లు మాట్లాడుకున్నావు శేఖర్ రెడ్డి. తిరుమల కోటలు మీరు ఎంత దిగజార్చారో నేను చాలా సార్లు మీకు చెప్పా. మీ దగ్గర ఆన్సర్ ఉందే చెప్పండి. ఇంత తిరుమల కొండ మీద ఇంత బాధపడిపోతా ఉన్నారు కదా. అవును, చాలా బాధపడిపోతా ఉన్నారు మీరు తిరుమల కొండ గురించి. నేను మొన్న కూడా అడిగా, జగన్ రెడ్డి రక్షక గోవిందా అన్నప్పుడు ఏం చేశారు?
అయ్యా ఎందుకు జగన్ మాట్లాడలేకపోయారు ఆ రోజు? నేను కూడా వెళ్ళి నన్ను రక్షించు గోవింద ఎందుకు మాట్లాడలేకపోయారు గోవింద ఆ రక్షక రోజు? జగన్ అంటే తప్పు గాని ఎందుకు గోవింద మాట్లాడలేకపోయారు? రక్షక జగన్ అంటే తప్పు గాని తిరుమల గుడి నీ అమ్మ మొగుడు దాన్నప్పుడు ఏం చేశావు? తప్పింది దాంట్లో వాట్ ఇస్ తిరుమల రాంగ్ గుడి నీ అమ్మ మొగుడు నన్ను దాన్నప్పుడు ఏం రక్షించు చేశావు? అంటావు, నువ్వు రక్షించు ఏం అంటావు, చేశావు? నిన్ను ఒక రక్షించు హిందూ అంటావు, నీ అయి గుడి ఉండే నన్ను రక్షించు అంటావు, తప్పే క్రిస్టియన్ ఉంది. మతాన్ని ఆవిడ కూడా నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గారిని రక్షించండి, తప్పే ఉంది డిక్లరేషన్ దాంట్లో. చేయాలన్నప్పుడు ఏం ఆవిడ చేశావు? కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించండి, ఆవిడ తప్పేంటి సమర్థిస్తావా? తప్పేంటి ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి నన్ను వైవి సుబ్బారెడ్డి గారి భార్య రక్షించమంటా నన్ను నేను సమర్థిస్తారా? నేను వైవి సుబ్బారెడ్డి గారి భార్య అన్న మాట మీరు సమర్థిస్తున్నారా ఇప్పటికి? జగన్ రెడ్డి రక్షక ఒక నిమిషం గోవిందా వంశీ గారు తిరుమల వంశీ గారు కొండ ఎస్ మీద అన్న మాట శేఖర్ గారు మీరు దానికి సమర్థిస్తున్నారా? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సమాధానం చెప్పొచ్చా మీరు సమర్థిస్తున్నారా? నేను సమాధానం చెప్పొచ్చా ఎస్ చెప్పండి. ఎస్ ఒక్క నిమిషం అండి. తిరుమల కొండ మీదకి చిదంబరం రెడ్డి గారు మీరు వెళ్తారండి, గోవిందా నన్ను రక్షించంటారు అంటారా అండి? ఖచ్చితంగా దానికోసమే అంత దూరం వెళ్ళేది. గోవింద రక్షక జగన్ అంటే తప్పు కానీ జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే తప్పేందని ఈ- జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ- రక్షించండి అని అర్థం. ఇవన్నీ చేయబట్టే జగన్మోహన్ కదా. రెడ్డి తెలుగు ఇవన్నీ రావు, చేయబట్టే. తెలుగు రావు, ఇంగ్లీష్ తిరుమల రాదు, కొండ మీద మాట్లాడాలి, ఇంకేం అవుతాం. సో మీరు దాని definition ని- అవునయ్యా బాబు, నేను కొండ మీదకి వెళ్తా నన్ను రక్షించంట, నా సరే, పిల్లల్ని రక్షించంట, సరే, తప్పేంది? అట్లాగే మాట్లాడండి. అట్లా నా వితండవాదంగానే పిల్లల్ని రక్షక మాట్లాడండి. నేను అంటానప్పా, అలాగే మా కొడుకుని మాట్లాడండి. చూపించి మా నిహాల అలాగే రక్షించు స్వామి మాట్లాడండి అంట, నా బ్రదర్. కూతురుని చూపించి మా అలా హరిలక్ష్మి రక్షించు మాట్లాడబట్టే స్వామి కదా అంట, ఈ పరిస్థితి తప్పేంది? వచ్చింది. వాట్ ఈస్ రాంగ్? అలాగే రైట్ రైట్ మాట్లాడండి. What is రైట్ wrong? రైట్ అలాగే మాట్లాడండి. రైట్ ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం అలాగే గోవింద మాట్లాడాలి. రక్షక జగన్ అంటే తప్పు కానీ జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే తప్పే. తప్పేంది చెప్పు నువ్వు? మాట్లాడండి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. రైట్ శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం వంశీ గారు ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం వంశీ గారు కంటిన్యూ ప్లీజ్ వంశీ గారు కంటిన్యూ తప్పులేదు. తెలుగు రాదు, హిందీ రాదు. మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం వంశీ గారు జీవో కంటిన్యూ నెంబర్ 338 డేటెడ్ 16/9/2005 సార్. 7 కొండల పరిధిని 2 కొండల పరిధిని చేస్తూ ఇచ్చినటువంటి జీవో. మీరు ఇందాక అన్నట్లుగా ఆ తర్వాత 2 సంవత్సరాలు దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో హిందూ సంఘాల నుండి జీవో నెంబర్ 746 అండ్ 747 ఇచ్చారు సార్ రాజశేఖర్ రెడ్డి గారు. తిరుమల పరిధిని 7 కొండలకు పెంచుతూ ఇచ్చిన జీవో సార్ ఇది. కారణం 2 కొండలకు పరిమితి చేసి మిగతా కొండల మీద వ్యాపారం చేయాలనుకున్నారు. ఆ రోజుల్లో టౌన్షిప్ కట్టాలనుకున్నారు. దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ తీసుకురావాలనుకున్నారు ఆ కొండల మీద మధ్య. సో వీటన్నిటికీ తీవ్రమైన వ్యతిరేకత రావడంతోనే కదా జీవో నెంబర్ 338 రద్దు చేస్తే సరిపోయేది కదా. కానీ 746 జీవో 2007లో రాజశేఖర్ రెడ్డి గారు. సో ఇక వీళ్ళు చేసినటువంటి తిరుమల కొండ మీద కావచ్చు, హిందూ మతం మీద కావచ్చు, వీళ్ళు చేసినటువంటి అపచారాలు మాట్లాడుకుంటా ఉంటే టైం సరిపోదు. నాకు ఒక అనుమానం టెక్నికల్గా మీరు సమాధానం చెప్పండి. 338 జీవో ఏదైతే ఉందో అది రిలీజ్ చేసిందేమో పంచాయతీరాజ్ శాఖ, కానీ పరిధులు నిర్ణయించేదేమో రెవెన్యూ శాఖ కదా. సో పంచాయతీ శాఖ నుంచి రిలీజ్ అయిన 338 జీవో నెంబర్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది పరిధి నిర్ణయించే అవకాశము దానికి 2 కొండలకు పర్మిట్ చేసే జీవోనే కదా అది. కాదంటే అది రెవెన్యూ శాఖ ఇవ్వాలి కదా, పంచాయతీరాజ్ శాఖ ఎందుకు ఇచ్చిందని నా క్వశ్చన్ సార్. ఇప్పుడు ఆ జీవో ఏంటో చెప్పండి మీరు. జీవో నెంబర్ 338 ఉందా సార్? నా దగ్గర ఉందండి. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిలీజ్ అయింది అది. నేను మీకు ఒకవేళ అది చెప్పమంటే చూపిస్తాను. చదవండి సార్ ఏంటో. మీరు కంటిన్యూ చేయండి. నేను రాగానే చదివి వినిపిస్తాను. నేను ఒకసారి మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూ చేయండి. ఏది అంటే హిందువులుగా మనం ఏం చేయాలి అన్న దానికి మీరు ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అన్నది ఒక క్వశ్చన్ అడిగారు. సో మీరు దాన్ని చెప్పండి, నేను నా జీవో నేను మీకు ఇస్తాను. హిందూగా ఏం చేయాలనేది ప్రతి హిందూకి తెలుసు సార్. రజనీ గారు ఈ రోజు హిందువులందరినీ ఎత్తునేసుకుని వచ్చి అడుగుతున్నారేమో. ప్రతి హిందువుకి తెలుసు ఏ చేసినా కానీ చట్ట ప్రకారంగా చేయాలా, చేస్తారు ఖచ్చితంగా. ఆ 36 మంది నిందితులుగా చేర్చారు. ఈ రోజు మొట్టమొదటి రోజు నుండి చెప్తా ఉన్నాం, తిరుమల కొండ మీద ఎవరు అపచారం చేసినా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. చట్టపరంగా డెఫినెట్లీ శిక్షిస్తాం. ఈ రోజు రజనీ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆవిడికి నిన్నటిదాకా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆవిడికి కూడా. మరి ఈ ఒక్క రోజులోనే ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే స్పీకర్ గారు చాలా వినసొంపుగా ఉన్నాయని అంటే మరి ఆవిడకి ఎందుకో చాలా వెటకారంగా మాట్లాడారు స్పీకర్ గారి గురించి. మొహం ఒక రకంగా పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇన్ని రోజులు ఆవిడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆవిడ కూడా వాటిని ప్రమోట్ చేశారు. ఆ పార్టీలో ఉన్నారు. మరి ఆ పార్టీలోంచి బయటికి రాగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఆవిడకి నచ్చలేదేమో. ఒక రకంగా స్పీకర్ గారికి ఎందుకో నచ్చాయి, చాలా బాగా చెప్పారు, ఇంకొంతసేపు చెప్తే బాగుండేది అని అంటే కూడా ఆవిడ మరి చేశారు. ఇక రోడ్ల గురించి చెప్తా ఉన్నారు. శ్రావణ్ కుమార్ గారు అన్నారు, మన తెనాలి శ్రావణ్ కుమార్ గారు రోడ్ల గురించి చెప్పారు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇక్కడ రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు.
ఆ రోడ్లు వేయాలంటే మేము చాలా చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది, జనం మమ్మల్ని తిడతా ఉన్నారని కూడా చెప్పారు. అవును, ఆయన పరిధిలో ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యనే ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య ఇది. 4 సంవత్సరాలు అసలు దాన్ని పట్టించుకున్నవాడు లేడు. 5 సంవత్సరాల రాజధాని అమరావతిని పట్టించుకున్నవాడు లేడు. ఈ రోజు ఒక్కొక్కటిగా అన్ని సదుపాయాలు వస్తూ ఉన్నాయి. ఆ సదుపాయాల్లో భాగంగా రోడ్లు కూడా వేయాల్సిందిగా శ్రావణ్ కుమార్ గారు చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా కాన్స్టిట్యున్సీలో డెవలప్ అవుతా ఉంది, రాజధాని పరిమితిలో ఉన్నటువంటి భవనాలకు డెవలప్ అవుతా ఉన్నాయి, కానీ ఈ రోడ్లు కూడా బాగుపడితే నన్ను జనాలు తిట్టం మానేస్తారని చెప్పారు. కానీ ఇక రజనీ గారు దానికి యాడ్ చేసింది ఏంటంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తూ ఉంది, మేము ఏదో టోల్గేట్లు రావాల్సి వస్తూ ఉంది, ఇవన్నీ చెప్పుకొస్తా ఉన్నారు. ఆయన అనింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే డెవలప్ అవుతా ఉంది, అన్నీ డెవలప్ అవుతా ఉన్నాయి, వీటికి తోడుగా రోడ్లు కూడా డెవలప్ చేస్తే నన్ను జనాలు తిట్టుకోవడం, మా కాన్స్టిట్యున్సీ ప్రజలు తిట్టుకోవడం మానేస్తారని చెప్పారు. వాటికి కూడా కావాల్సినటువంటి ఫండ్ అలొకేట్ చేస్తారు. డెఫినెట్లీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు కోరినట్లుగా రోడ్లు కూడా వేస్తారు. అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. రైట్. జీవో నెంబర్ 338 ఆఫ్ 2005 ఆర్డర్ ఇష్యూడ్ బై పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ PDS 4 డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేటెడ్ 16th September 2005. The GO was issued under subsection 1 of section 5 of the Andhra Pradesh Panchayati Raj Act. Tirumala as a township area of religious importance. The key purpose of the GO was to notify the specific area under the control of the Tirumala Tirupati Devasthanam for administrative, civic and protective management, treating it as a special township rather than a standard panchayati or municipal area. ఇది దాంట్లో కీ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఘాట్ రోడ్స్ కానివ్వండి, పాత్వేస్ కానివ్వండి, ఇవన్నీ తిరుమలకి ఏవైతే వెళ్తున్నాయో అవన్నీ కూడా దాంతోపాటు ఇంక్లూడింగ్ తీర్థమ్స్, హోలీ వాటర్ బాడీసు, మోటరబుల్ రోడ్ ఫ్రమ్ తిరుమల టు పాప వినాశనము, పాత్వే ఫ్రమ్ బాలపల్లి టు తిరుమల చిత్తూరు డిస్టిక్ బార్డర్కి సంబంధించిన అక్కడి నుంచి రోడ్ ఫ్రమ్ ది మున్సిపల్ బౌండరీ టు కపిల తీర్థం, బఫర్ జోన్స్ లైక్ 30 meters ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ది సెంటర్ అబోవ్, ఇవన్నీ కూడా తిరుమల టౌన్షిప్ అనే దాంతో దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పజెప్పేలాగా. సో దీంట్లో ఎక్కడే కానీ పరిధిని నిర్ణయించలేదు, కేవలం దానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే రాశారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉంది. దీనికి సంబంధించి దాంట్లో ఒక పాయింట్ కూడా చేశారు, 7 hills సప్తగిరి పొటెన్షియల్లీ అరౌండ్ 27.5 square kilometers rather than a larger extent which is 250 square based on the historical text like magazine 1801 manuscript ప్రకారం అని దానికి సంబంధించిన ఇదంతా మొత్తం చెప్పారు. దానికి ముందు 2007లో తర్వాత 2007లో 746తో దాన్ని అమెండ్మెంట్ చేశారు అన్నది కూడా 346 సంబంధించి 338 ఆఫ్ 2005కి సంబంధించి జీవో ఫైనల్ ఇదండి. అంటే ఇది టౌన్షిప్ ఆఫ్ రిలీజియస్ ఇంపార్టెన్స్. ఇది టౌన్షిప్ అంటే నాకు అర్థమైన ప్రకారం టౌన్షిప్ అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ లాగా కాకుండా రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక ప్లేస్గా దాన్ని ఐడెంటిఫై చేయడానికి అవసరమైన 10.33 square miles ఆర్ 227.5 square meters ఇది ఆ జీవో ఉన్నది. దాంట్లో పొందుపరిచిన అంశం అనమాట ఇది. ఎందుకు సార్ హిందూ సంఘాలు అట్లా గొడవ చేశాయి మరి 2 సంవత్సరాలు? అది ఆ ప్రశ్న మీరు చెప్పాలి. అదే సార్, హిందూ సంఘాలకు అందరికీ అర్థమయ్యాయి రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ఏంటనేది హిందూ సంఘాలు మొత్తానికి అర్థమయ్యాయి సార్. అంటే నా డౌట్ ఏంటంటే అలాగే వంశకృష్ణ, నా డౌట్ ఏంటంటే 250 square meters ఉన్న దాన్ని ఒకవేళ హిందూ సంఘాలందరికీ అర్థమయ్యాయి కదా. 2 సంవత్సరాలు గొడవ చేసింది. నేను అడుగుతుంది 250 square meters ఉన్న దాన్ని ఒకవేళ 27 square meters తగ్గించి ఉంటే చేసిన తర్వాత ఏదైతే వచ్చినటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చినటువంటి జీవో 746. రైట్. సో నేనేమంటే 250 ఉన్న దాన్ని 27.5 తగ్గించుంటే దాన్ని కన్ఫైన్ చేసే ప్రయత్నం చేశారని డిఫైన్ చేయొచ్చు. 338 జీవోని రద్దు చేస్తే సరిపోయేది కదా. అంటే అది రద్దు చేస్తే 332 చదరపు కిలోమీటర్ల పరిధి వచ్చేది కాదేమో కదా. అంతకుముందు ఎప్పుడు 332 కిలోమీటర్ల పరిధి లేదు కదా. హిందూ సంఘాలన్నీ ఆందోళన చేసిన తర్వాత ఇక డిఫెన్స్ లో ఉండిచ్చినటువంటి జీవో 746. ఓకే, సరే ఒకసారి శేఖర్ రెడ్డి గారు మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇవాళ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే క్రమంలో ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే హిందూ మతాన్ని విశ్వసించారో, ఎవరైతే క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారో అలాంటి వాళ్ళకి మీరు టీటీడీ చైర్మన్లుగా అవకాశం కల్పించడం, దాని కారణంగానే ఇలాంటి ఘటనలకు ఒక అవకాశాన్ని కల్పించారు అనేది ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏంటి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఆ కుటుంబ సభ్యులు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు అన్నది ఒక పాయింట్. సార్ దాని ముందుకెళ్లే ముందు ఒక్కసారి నేను వంశీ గారికి ఒక చిన్న సమాధానం చెప్పాలి. ఇది నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను సార్. చల్లా కొండయ్య కమిటీ సార్ ఎందుకు సార్ 25.7
స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే తిరుమల పరిధిని ఇచ్చారు? ఎన్టీఆర్ గారు కదా సార్ 7 కొండలను ఎందుకు 2 కొండలు చేస్తూ జీవో ఇచ్చారు సార్? ఇది చల్లా కొండయ్య కమిటీ. చల్లా కొండయ్య కమిటీలో సార్ తిరుమలలో ధార్మికమైన సమావేశాలు తప్పక ఏ ఇతరమైనటువంటి రాజకీయ ఏదైతే సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని సిఫార్సు చేశారు సార్. రైట్. కానీ తర్వాత 9 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్, దాన్ని రద్దు చేయలేదు సార్. కానీ వెంకటేశ్వర స్వామి కులదైవం సార్, కులదైవం, కానీ ఎక్కడ రద్దు చేయలేదు సార్. ఎస్, ఇంకో విషయం సార్, 333 జీవోని రద్దు చేయొచ్చు కదా. 333 జీవోని రద్దు చేసినా సరే, 333 జీవోని తీసుకురాకపోయినా సరే, ఆయన తీసుకురాకపోయినా తీసుకొచ్చిన 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. అవును. ఈ రోజు పరమేశ్వరుడు కొలుగున్నారు కదా అని చెప్పి కైలాస పర్వతం మాదే అంటే కుదరదండి. రెవెన్యూ రికార్డ్స్ ముఖ్యం. ఆ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం జగన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జీవో తీసుకొచ్చినా తీసుకురాకపోయినా 25.7 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. దాన్ని 333 పెంచింది రాజశేఖర రెడ్డి గారు. మత విశ్వాసాల గురించి మాట్లాడదాం ప్లీజ్. ఏంటి ఒక్క నిమిషం, 1 మినిట్ సార్, 1 మినిట్ సార్. ఇంకో విషయం, రాజశేఖర రెడ్డి గారు అక్కడ టౌన్షిప్ లో ఏ పెడతా అన్నారండి సార్. సార్ రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఎక్కడ టౌన్షిప్లు పెడతానో ఎక్కడ పెడతానలేదు సార్. ఎక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను లేదు సార్. 1995 నుంచి 2004 మధ్యలో ప్రైవేట్ వ్యక్తులకు కాటేజీలకు భూములు ఇచ్చింది ఎవరండి? మొట్టమొదటిసారిగా చరిత్రలో కార్పొరేట్ వ్యక్తులకి పైన కాటేజీలకు భూములు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి కార్పొరేట్లకు భూములు ఇచ్చింది. క్రిస్టియానిటీని అవలంబించే వాళ్ళకి మీరు ఎలా ఇచ్చారు? ఆపేదేముంది, నేను లెక్క చూపిస్తున్నా, నోటి మాట చెప్పట్లా, నీలాగా పచ్చాబద్దాలు మాట్లాడట్లా. క్రిస్టియానిటీ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఆ పాయింట్కి వెళ్ళండి. మాట్లాడుతున్నా ఏముంది నీ కాడ? ఆ పాయింట్కి వెళ్ళండి. ప్రైవేట్ కి ఇస్తాను మాట ఏముంది నీ దగ్గర? ఏం ఎవిడెన్స్ ఉంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అర్థమయ్యే ఏమర్థమైంది? రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారు హిందూ ధర్మం అనేవాళ్ళు, హిందూ ధర్మం అనే ఎందుకు రద్దు చేస్తారు? సమాధానం చెప్పు. 747 ఎందుకు రద్దు చేస్తారు? దానికి సమాధానం చెప్పు. నువ్వు 747 ఎందుకు రద్దు చేస్తా అన్నాడు, దానికి సమాధానం చెప్పు. అరిచేస్తే సరిపోదు. 746 ఎందుకు రద్దు చేస్తాను? నేను నేరుగా క్వశ్చన్ అడుగుతున్నా. 746 ఎందుకు రద్దు చేస్తా అన్నారు? 747 ఎందుకు రద్దు చేస్తా అన్నాడు, దానికి సమాధానం చెప్పారు సార్. చిదంబరం గారు, నేను నేరుగా అడుగుతున్నాను సార్. 747 జీవోలు ఏంటో అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. వాటి రెండింటినీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేస్తా అన్నారు అంటే ఆయన చెప్పిన చెప్పండి. మొత్తం వీడియో చూశాను. ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే 746, 747 అడ్డం పెట్టుకొని ఏదైతే అప్పుడున్న పోలీసులు ఎవరైనా సరే క్రిస్టియన్లు కనిపించగానే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ 746, 747 ద్వారా ఈ అన్యమత ప్రచారం అనే పేరుతో పాస్టర్లని మిగిలిన వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. దానికోసం వాటిని నేను రద్దు చేస్తాను అంటే కాంటెక్స్ట్ అది. సరే, దాన్ని మీరు అన్వయించడం అన్నది మొత్తానికి 7 కొండలు 2 కొండల కాంటెక్స్ట్ తీసుకెళ్ళినట్టున్నారు. కానీ బట్ ఆయన చెప్పిన కాంటెక్స్ట్ మాత్రం ఏంటంటే సార్ ఒక్క నిమిషం సార్ అప్పటి వరకు 2 కొండలుగా ఉన్నదాన్ని 7 కొండలు చేసిన ఆయనేమో హిందూ ద్రోహం అంట సార్. 7 కొండలను 2 కొండలు చేస్తానని చెప్పి మాట్లాడిన ఆయన మాత్రం హిందూ ఉత్తరకుడు సార్. నాకు ఒకసారి క్రిస్టియానిటీ గురించి చెప్పండి ఒకసారి ప్లీజ్. క్రిస్టియానిటీకి సంబంధించింది శేఖర్ రెడ్డి గారు. నేను పశ్చాత్తాలు మాట్లాడుతుంటే చూస్తుంటారా వంశీ చూస్తుంటారా? ఒక్క నిమిషం సార్. వీళ్ళు ఎంత వెధవలు అంటే ఒక ఉదాహరణ చెప్తాను సార్. తెలుగుదేశం భాష వద్దులేండి, అలాంటి పదాలు వద్దులేండి, అలాంటి పదాలు వద్దులేండి ప్లీజ్. మాట్లాడతాను నేను నిన్న పదాలు వద్దులేండి ప్లీజ్. ఆ పదాలు వద్దులేండి. క్రిస్టియానిటీ అలాంటి భాష మనకు వద్దు. కొద్దిసేపు ఆగు వంశీ, నీకంటే నీ చెప్పు మాట్లాడలేపా. డెకోరం మెయింటైన్ చేద్దాం ప్లీజ్. ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, మీరు అలాంటి పదాలు వద్దులేండి, అలాంటి పదాలు వద్దు. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇద్దరికి. అలాంటి లాంగ్వేజ్ మన షోలో వద్దు ప్లీజ్. నా రిక్వెస్ట్ అలాంటి భాష వద్దు ప్లీజ్. అలాంటి భాష వద్దు శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. అలాంటి భాష వద్దు. రైట్, అలాంటి భాష వద్దు. కన్క్లూషన్కి వెళ్దాం శేఖర్ రెడ్డి గారు. కన్క్లూడ్ చేద్దాము. మీరు వైవి సుబ్బారెడ్డి పాయింట్ చెప్పండి. వైవి సుబ్బారెడ్డి లేదా భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా
సభ్యత సంస్కారం ఉంది. ప్లీజ్ ప్లీజ్ అలాంటి భాష వద్దు. లెటస్ మనం డిబేట్లోకి వెళ్దాము. శేఖర్ రెడ్డి గారు తప్పుడు కోతలు కూర్చోవాలి, గడవలుగా ఏమవుతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడారు, గడవలుగా ఏమవుతారు, చవటలుగా ఏమవుతారు, తప్పుడు కోతలు కూర్చోవాలి, వెదవలుగా ఏమవుతారు, తప్పుడు కోతలు కూర్చోవాలి, వెదవలుగా ఏమవుతారు, ఎంపీ తప్పుడు కోతలు కూర్చోవాలి, వెదవలుగా ఏమవుతారు. రైట్ ప్లీజ్ లెటస్ మనం డిబేట్లోకి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు అండ్ వంశీ గారు ఇద్దరు మనం డిబేట్లోకి వెళ్దాము. కన్క్లూజన్కి వెళ్దాం ప్లీజ్. కన్క్లూజన్కి వెళ్దాం. వంశీ గారు ఒక నిమిషం ఎస్ కన్క్లూజన్కి వెళ్దాం మనము. రామతీర్థంలో రాముడు తల నరికిన అతనికి 5 లక్షల రూపాయలు సీఎం ఎక్స్గ్రేషియా ఇస్తున్నటువంటి వ్యక్తులు సార్. రైట్ నాకు అర్థమైంది. ఈ పాయింట్ చెప్పండి మీరు. ఇంకొక చిన్న ఫోటో సార్. నాకు లేదు మీరు ఈ పాయింట్ చెప్పండి. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. భూమన కరుణాకర్ రెడ్డి గారు తన కూతుర్ని క్రిస్టియన్స్ కి ఇచ్చారు కాబట్టి ఆయన క్రిస్టియన్ అన్నారు, బానే ఉంది సార్. కానీ ఇద్దరు హిందూ భార్యలకు విడాకులు ఇచ్చి క్రిస్టియన్ భార్యను తెచ్చుకున్న ఆయన సనాతన ధర్మ పరీక్ష అవుతుందా? రైట్. నేను మా కూతురు ఎవరో క్రిస్టియన్ చేసుకుందాం అనుకోండి, సో నేను హిందూ కాకుండా పోతానా? లేదు వంశీ ఉన్నాడు, బండారు వంశీ ఉన్నాడు సార్. బండారు వంశీకి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చూడలేదు. వాళ్ళ పిల్లలు ఎవరన్నా క్రిస్టియన్ చేసుకున్నారు అనుకోండి, అంత మాత్రాన బండారు వంశీ హిందూ కాకుండా పోతాడా? రైట్. ఇంకొక విషయం అండి, బైబిల్ పట్టుకుంది కాబట్టి ఎంత దుర్మార్గం అంటే సార్, ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలావి. బైబిల్ పట్టుకుంది కాబట్టి ఇంకో ఫోటో చూస్తాను సార్. పుట్టా సుధాకర్ యాదవ్ సార్, టిటిడి చైర్మన్ గా ఉండి క్రిస్టియన్ సభల్లో. అనిత గారు సార్, హోంమంత్రి అనిత గారు, ఆవిడ నేను క్రిస్టియన్, నా బ్యాగ్ లో ఎప్పుడు బైబిల్ ఉంటుందని చెప్తారు. ఆవిడనేమో టీటీడీ బోర్డు మెంబర్ గా పెడతారు. ఆవిడ ఈ రోజు వచ్చి నేను సనాతన హిందూ ధర్మం అని మాట్లాడతారు. ఎప్పుడు జవాబు అయ్యారు? సమాధానం చెప్పానండి. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి సార్. ఈ ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి గారి గురించి సార్, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారని ఉదాహరణ సార్. వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం ఏంటనేది మాకు బాగా తెలుసు సార్. ఆవిడ ఫక్తు కరడు కట్టినటువంటి హిందూ సార్. నేను ఆవిడతో 1-2 సందర్భాల్లో పూజలు కూడా పడుకున్నాను సార్. ఓకే. సో ఆవిడ పక్కనే నించొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తల్లి గారు ఆలింగనం చేసుకోవడం కోసం ఇది పట్టుకోమని ఇస్తే, అది పట్టుకుంటే ఆవిడ క్రిస్టియన్ అయిపోతే, మరి మరణాత అనే సభలకు వెళ్ళినట్టు బైబిల్ ఇక్కడికి వస్తే నాకు ఎంతో అద్భుతంగా ఉందని అతను చంద్రబాబు ఏమవుతాడు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బైబిల్ పట్టుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పైన ఇఫ్తార్ విందుకు పోయినప్పుడు టోపీ పెట్టుకోలేదా? మరి చంద్రబాబు నాయుడు గారు హిందువా? చెప్పండి వంశీ గారు, ఈ పాయింట్ కన్క్లూజన్ ఇవ్వండి ప్లీజ్. మీరు కన్క్లూజన్ ఇవ్వండి, సమాధానం చెప్పండి. మరి రైట్ వంశీ గారు, అక్కడ జరిగిన విషయాలు ఏంటి అవన్నీ తెలుసు. శేఖర్ మరల్చలేడు. అక్కడ జరిగిన విషయాలు ఏంటి? ఇప్పుడు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎప్పుడెప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నారు, డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు తిరుపతి గుడిని అంత దారుణంగా కొడాలని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ చెప్పుకుంటా పోడు శేఖర్ రెడ్డి. ఈ రోజు ఆయన క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం చెప్పండి. కూతురు క్రిస్టియన్ చేసుకుంటేనే ఆయన క్రిస్టియన్ అయితే మరి భార్యని చేసుకున్నారు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎలా సనాతన ధర్మ పరిరక్షకుడు అవుతారని ఒక క్వశ్చన్ అడిగారు. దాన్ని అలానే చూడాలంటారా, దానికి ఏమైనా వేరే కోణం చూడాలంటారా? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్లిళ్ళు అయ్యాయని చెప్పేసి వీళ్ళు పదే చెప్పేటటువంటి మాట. సో అందులో భాగంగా ఒక రష్యన్ ని పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కూతురు క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నారు సార్. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు. సో ఇప్పుడు ఆయన కూడా క్రిస్టియానిటీని నమ్ముకున్నటువంటి వ్యక్తి అని చాలా ఆధారాలు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా. కానీ వైవి సుబ్బారెడ్డి ఇష్యూ వచ్చేటప్పటికి గారి భార్య వైవి సుబ్బారెడ్డి గారు 31 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు అన్నది ఒక పాయింట్ ఉంది. సో అలాంటప్పుడు ఒకసారి చూపించండి సార్ పీసీఆర్ గారు. రైట్, ఒకసారి ఆడియో తీసుకోండి ఒకసారి. ఎస్, మీరు ఆడియో వినిపించట్లేదు. అది ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. బైబిల్ పట్టుకొని సుబ్బారెడ్డి గారు చేయాలి సార్. పక్కన చూడండి సార్, బైబిల్ ఎప్పుడు పట్టుకున్నారో, ఏ కాంటెస్ట్ లో పట్టుకున్నారు. రైట్ అర్థమైంది. సో అంటే మరణాత సభలకు వెళ్ళాడు. మరణాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మరణాత సభలకు వెళ్ళాడా? మరణాత సభలకు వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరణాత సభలకు వెళ్ళి క్రిస్టియన్లకు ద్రోహం జరుగుతుంది, హిందువులకు ద్రోహం జరుగుతుంది, లేకపోతే ముస్లింలకు ద్రోహం జరుగుతుంది, మతాలను రెచ్చగొట్టే లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేయండి.
చేసే కుటిల బుద్ధి కలిగిన వాళ్ళు మీరు. ఓట్ల కోసం ఎంతటి గట్టి కలిగిన వాళ్ళు మీరు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారగలిగినటువంటి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ క్లోజ్ చేద్దాం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్ క్లోజ్ చేద్దాం వంశీ గారు ఫైనల్ పాయింట్ చెప్పండి. ఫైనల్ పాయింట్ వంశీ గారు కంక్లూడ్ చేద్దాం. ప్లీజ్ అలాంటి వర్డ్స్ వద్దులేండి శేఖర్ రెడ్డి గారు, అలాంటి వర్డ్స్ వద్దు. వంశీ గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. రైట్ కంక్లూడ్ చేద్దాము. రజనీ గారు వంశీ గారు అంటే శేఖర్ రెడ్డి గారు టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. ప్లీజ్ లాస్ట్ పాయింట్ రజనీ గారు క్లోజ్ చేస్తారు. ప్లీజ్ ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. రజనీ గారు, వంశీకృష్ణ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. వంశీకృష్ణ గారు శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. ఫైనల్ పాయింట్ రజనీ గారు కంక్లూడ్ చేస్తారు. దమ్ముంటే పుట్టా సుధాకర్ యాదవ్ కట్టించారు. పుట్టా సుధాకర్ యాదవ్ దానికి సమాధానం చెప్పు. హోంమంత్రి అనిత గారికి శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేసేద్దాం, క్లోజ్ చేద్దాము. వంశీ గారు ఒక నిమిషం ప్లీజ్. వంశీ గారు శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఇద్దరు సైలెంట్ అవ్వాలి ఒక నిమిషం. నువ్వు సమాధానం చెప్పు మరి. ఇద్దరు ఆగాలి. క్లోజ్ చేద్దాం. పుట్టా సుధాకర్ యాదవ్ క్రిస్టియన్ సభలకు వెళ్తే టీటీడీ బోర్డు మెంబర్ ఎట్టిచ్చారు. అనిత గారు క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత టీటీడీ పాలక మండలిలో సభ్యురాలుగా ఎట్లిచ్చారు? దానికి సమాధానం చెప్పాను. ఎప్పుడు ఇచ్చారు? ఈ 2014 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు మెంబర్ గా హోంమంత్రి అనిత గారికి పాలక మండలి సభ్యురాలుగా ఇచ్చారు. బట్ ఆవిడ క్రిస్టియన్. ఎవరు చెప్పారు నీకు? ఏంది ఇవ్వలేదా? ఆవిడ పెట్టుకున్న తర్వాత ఆవిడకి ఇవ్వలేదా? ఆవిడకి ఇవ్వలేదా? మరి ఇది చెప్పు ఒకసారి. ఎవరు చెప్పారు? సమాధానం వింటారా? చెప్పారా లేదా? రైట్ టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. వంశీకృష్ణ గారు అంటే శేఖర్ రెడ్డి గారు టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. ఒక నిమిషం. మరి ముందెట్టిచ్చారు? మరి ముందెందుకు ఇచ్చారు? హిందూ సంఘాలు మొత్తం మీరు హిందూ సంఘాలు మొత్తం ధర్నా చేసిన వంశీ గారు అండ్ శేఖర్ గారు ప్లీజ్. టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. ఇద్దరు రైట్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆపండి ప్లీజ్. వంశీ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేసేద్దాము. ఇద్దరికి రిక్వెస్ట్. ఇద్దరు ఆగాలి. రజనీ గారు మీరు కంక్లూడ్ చేయండి. వాళ్ళు ఆపేలాగలేరు. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేసేయండి. మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వంశీ గారు ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. మీరు వాళ్ళు ఆగేలాగలేరు ప్లీజ్. మీరు కంక్లూడ్ చేశారు రజనీ గారు. శేఖర్ రెడ్డి వంశీ గారు ఒక నిమిషం. వంశీ గారు పిసిఆర్ వాళ్ళిద్దరిని మ్యూట్లో పెట్టండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు అండ్ వంశీ గారు ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది. బికాస్ ఎందుకంటే రజనీ గారు కంక్లూడ్ చేయాలి. ఒక్క నిమిషం మీ ఇద్దరు. రైట్ రజనీ గారు. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. ఎస్ రజనీ గారు. ఐఎమ్ సారీ వాళ్ళిద్దరూ ఆగేలాగలేరు. నేను మ్యూట్ పెట్టినా సరే మీకు అక్కడ వినిపిస్తుంటుంది వాయిస్. ఎస్ అందుకే మీరు చెప్పండి. మీ వాయిస్ ఒకటి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు బైబిల్ పట్టుకున్నాడు కదా. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. వంశీ గారు ప్లీజ్. నేను మీ ఇద్దరిని ఆగమని చెప్తున్నానండి. టైం ఎక్సీడ్ అయిపోతున్నాము. కాదండి ప్యానలిస్ట్ కి అవకాశం ఇవ్వాలి. మనం మాత్రమే మాట్లాడతారు. ఇద్దరు ప్లీజ్ వెయిట్ చేయండి. టైం ఎక్సీడ్ అయిపోతాం. ఇద్దరిని మ్యూట్ చేశానండి. ఇద్దరిని మ్యూట్ చేస్తాను. వాళ్ళిద్దరు బైబుల్ పట్టుకుంటే మహాపాపం అంటూ అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడకూడదు సార్. వాళ్ళకి రిలీజియస్ కి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ అన్ని మతాలని గౌరవించాలి. ఈ రోజు అలాగా పబ్లిసిటీలో తీసుకురావద్దమ్మా. బైబుల్ పట్టుకుంటే మహాపాపం అనలేదమ్మా. బంగారం కొత్త ఇదేవద్దమ్మా. మీరు చేసిన
మరి బైబిల్ పట్టుకుంటే తప్పేందా? బైబిల్ పట్టుకుంటే తప్పేంటి? మరి తప్పేంటి బైబిల్ పట్టుకుంటే? నేను బైబిల్ పట్టుకుంటా, ఖురాన్ పట్టుకుంటా, తప్పేంటి? తప్పంటా? నేను ఒక చేత్తో బైబిల్ పట్టుకుంటా, మధ్యలో భగవద్గీత చదువుతా, నేను మధ్యలో భగవద్గీత పెట్టుకొని చదువుతా. నేను తప్పేంటి దాంట్లో? తప్పేంటి దాంట్లో? తప్పేంటి? రైట్ అంటే బైబిల్ పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఆ మత విశ్వాసాలు లేని వాళ్లకు టీటీడీలో ఎలా ఇస్తారు అన్నది కదా పాయింట్. అంతే. ముఖ్యమంత్రి గారు ఎక్కడ అన్నారు? మరి ఈ రోజు మాట్లాడింది ఏంటి? వాళ్ళ క్రిస్టియన్స్ తీసుకొచ్చి పెట్టారని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి గారు ఎలా క్రిస్టియన్ అయ్యారు నువ్వు చెప్పారు. వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం ఎలా క్రిస్టియన్స్ ఐఎమ్ సారీ ముగ్గురికి సుబ్బారెడ్డి గారి కుటుంబం ఎలా క్రిస్టియన్స్ అయ్యారు? అంతేగాని ముఖ్యమంత్రి గారిని కానీ ఏమైనా అన్నారంటే పద్ధతిగా ఉంటుంది. ఆయన అనని మాట్లాడారు. వంశీ గారు రైట్ వంశీ గారు సరే 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 వర్షం చెప్పనివ్వండి ప్లీజ్. వంశీ గారు వర్షం చెప్పనివ్వండి ప్లీజ్. ముఖ్యమంత్రి గారు అన్నారా? రైట్ వంశీ గారు రైట్ రెస్పాండ్ అవ్వనివ్వండి. రజనీ గారిని రెస్పాండ్ అవ్వనివ్వండి. వంశీ గారు ఒక నిమిషం. వంశీ గారు ఒక నిమిషం రెస్పాండ్ అవ్వనివ్వండి. ఒక నిమిషం తను రెస్పాండ్ అవ్వనివ్వండి, తర్వాత మీరు సమాధానం చెప్తారు కావాలి. మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం వంశీ గారు ప్లీజ్. వంశీ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి. వంశీ గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు ప్లీజ్. రైట్. సో ఇది మనం యాక్చువల్లీ రజనీ గారు ఐఎమ్ సారీ, నేను యాక్చువల్లీ మీకు అవకాశం ఇద్దాం అనుకున్నాను, కానీ బట్ అక్కడ మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సో నేనైతే షోని క్లోజ్ చేయాల్సిందే, బికాజ్ కానీ ఇట్ ఆల్రెడీ 8. వంశీ గారు శేఖర్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఎస్ వంశీ గారు నాదో చిన్న సబ్మిషన్ గారు. సార్ ఎందుకు ముఖ్యమంత్రి గారు సభలో ఎవరు లేకుండా దిగ్విజయంగా ఎక్కడ కూడా గట్టి గారి చేత ఎవడి వాయిస్ వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక దురుద్దేశంతో. అందుకే మీ ఇద్దరు ఒక నిమిషం ఆగితే రజనీ గారి వర్షం తీసుకొని మీకు అవకాశం ఇస్తాను. వంశీ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక్క నిమిషం అయితే రజనీ గారు మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ నేను 10 minutes ఎక్స్టెండ్ అవుతున్నాను. నేను వంశీ గారు టైం ఎక్స్టెండ్ అవుతున్నాను. నేను ఒక నిమిషం ఆగండి. వంశీ గారు టైం ఎక్స్టెండ్ అవుతున్నాను. ఒక నిమిషం ఆగండి మీరు. వంశీ గారు ఎస్ వంశీ గారు ఒక నిమిషం. నేను 10 minutes ఎక్స్టెండ్ అయ్యాను. నేను ఆల్రెడీ టైం ఎక్స్టెండ్ అయ్యాను. ఒక నిమిషం వంశీ గారు ఒక నిమిషం ఆగండి. రజనీ గారిని మాట్లాడివ్వండి, మీకు అవకాశం ఇస్తాను. ఫైనల్ పాయింట్ మీరే చెప్తారు. వంశీ గారు అదే ఒక నిమిషం. వంశీ గారు నేను ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఇద్దరు ఆగండి ఒక నిమిషం. రైట్ వంశీ గారు ఒక నిమిషం. మీకే క్లోజింగ్ రిమార్క్స్ మీకే ఇస్తాను. వంశీ గారు రైట్ ఒక నిమిషం. వంశీ గారు ఒక నిమిషం. వంశీ గారు నేను ఒక ప్రశ్న వేస్తున్నప్పా. నువ్వు ప్రశ్న అయినప్పా. నువ్వు రైట్ అదే ఆ మాట్లాడితే తెలుస్తుంది కదా. నో వంశీ గారు నేనేమంటున్నానంటే రజనీ గారిని మాట్లాడినివ్వండి. రజనీ గారిని మాట్లాడివ్వండి, తర్వాత మీకే ఇస్తే అవకాశము. మీరే క్లోజింగ్ రిమార్క్స్ ఇద్దరు. ఒక నిమిషం ఆగండి. రైట్ ఒక నిమిషం. వంశీ గారు ఒక నిమిషం. వంశీ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే వంశీ గారు నా రిక్వెస్ట్ వంశీ గారికి నా రిక్వెస్ట్. వంశీ గారు మీరు ఆగాలి ఒక నిమిషం. వంశీ గారు నా రిక్వెస్ట్. వంశీ గారు ఒక నిమిషం. వంశీ గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం వంశీ గారు ఒక నిమిషం ఆగితే వంశీ గారు
వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి, మీకే లాస్ట్ ఆప్షన్ ఇస్తాను. వంశీ గారు ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడకండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు రజనీ గారు రెస్పాండ్ అవనివ్వండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. రజనీ గారు నేను ఛాన్స్ ఇవ్వాలి ప్లీజ్. మీ ఇద్దరు మాటలు నేను వినట్లేదు, మన ప్యానెల్లో ఒక మహిళా ప్యానలిస్ట్ ఉన్నారు, ప్లీజ్ దయచేసి ఆమె మాట్లాడివ్వండి, ఆమెకి గౌరవం ఇవ్వండి ప్లీజ్. మహిళా ప్యానలిస్ట్గా ఆమె గౌరవం ఇవ్వండి. నో వంశీ గారు శేఖర్ రెడ్డి గారు ఇద్దరికి నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ దిస్. నో ఐఎమ్ సారీ నేను చెప్తున్నాను. మీరు ఆపకపోతే నేను జూమ్ కాల్ నుంచి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేస్తాను. వంశీ కృష్ణ గారు ప్లీజ్, మీరు ఆపకపోతే నేను జూమ్ కాల్ నుంచి నేను డిస్కనెక్ట్ చేస్తాను. రజనీ గారిని మాట్లాడివ్వండి, ప్లీజ్ ఒక్క నిమిషం. ఇద్దరికి అసెంబ్లీ సాక్షిగా బైబిల్ పట్టుకున్నామనే ప్రస్తావన చేయకూడదు. అదే మహాపాపం కాదు. అలా ఫోటోలు వీడియోలు కూడా చూపించకూడదు. అది రిలీజియస్. దీన్ని టీటీడీ బోర్డు చైర్మన్ మాట్లాడాలి, రాజకీయ నాయకులు మాట్లాడకూడదు. సార్ ఒక్క నిమిషం, చిదంబరం రెడ్డి గారు నాకు చివరిలో ఒక అవకాశం ఇవ్వాలి. రజనీ గారు కంప్లీట్ చేయనివ్వండి. రజనీ గారు ఫైనల్ అన్న తర్వాత మీకు అవకాశం ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఇద్దరికి ఇస్తాను. ప్లీజ్ రజనీ గారు కంక్లూడ్ చేయనివ్వండి. ఎక్స్టెండ్ అయ్యాను, మీ ఇద్దరికి అవకాశం ఇస్తాను. వంశీ గారు మాట్లాడరు సార్. కాదు, మీరు అన్న మాటకి రీజాయింటర్ ఇవ్వండి. మీరు అన్నారు బైబుల్ పట్టుకుంటే మహాపాపం అన్నట్టు అని చెప్పేసి అన్నారు కదా, దానికి రీజాయింటర్ ఇవ్వండి. సార్ ఒక నిమిషం మాట్లాడివ్వండి. వంశీ గారు ఒక నిమిషం టైం ఇవ్వండి. గొడవలు పెట్టేటువంటి ఉన్మాదులు మీరు. శేఖర్ రెడ్డి దిస్ ఈస్ నాట్ కరెక్ట్. మీ ఇద్దరికి ఒకటే రిక్వెస్ట్, శేఖర్ రెడ్డి గారు అండ్ వంశీ గారు. కులము మతము సిక్కుతో ఊరేసుకొని చచ్చిపోద్ది. నిద్ర లేచినప్పటి నుంచి కుల రాజకీయాలు మత రాజకీయాలు లేకుండా రైట్. శేఖర్ రెడ్డి గారు అండ్ వంశీ గారు ఇద్దరు దయచేసి ఒక 1 minute మీరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఒక 1 minute మీ ఇద్దరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. మీ ఇద్దరు 1 minute మ్యూట్ లో ఉండండి. మీ ఇద్దరు 1 minute మ్యూట్ లో ఉండండి. మీ ఇద్దరికి నేను అవకాశం ఇస్తాను. రజనీ గారికి ఒక రిక్వెస్ట్, మీరు ఫైనల్ కన్క్లూడ్ పాయింట్ చేసేసి మీరు లెఫ్ట్ అయిపోండి. వీళ్ళు ఎలాగో ఆపేలాగలేరు, వాళ్ళిద్దరు నేను ఇంకొక 5 నిమిషాలు టైం ఎక్స్ట్రా ఇస్తాను. ప్లీజ్ మీరు కన్క్లూజన్ మీరు ఇచ్చేసి యూ కెన్ టేక్ డెసిషన్. ఎస్ సార్, నేను చివరిగా ఒక పాయింట్ మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను, ఖచ్చితంగా అవకాశం నేను. మీరు నా పాయింట్ అయిపోయింది, నేను క్లోజ్ చేసిన తర్వాత నేను ఇవాళ నేను షో నడుపుతాను ఇద్దరికి. సో రజనీ గారిని మాత్రం దయచేసి ఎవరు డిస్టర్బ్ చేస్తారు, ఇద్దరికీ రిక్వెస్ట్ ఇది. సార్ ఒకటి సార్, మనం అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ పర్సనల్ ఫోటోలు, పర్సనల్ వీడియోస్, బైబిల్ పట్టుకునేది అనేది మనం అసెంబ్లీలో చూపించకూడదండి. ఒక రిలీజియస్ గురించి ఏ ఒక్క నాయకుడు మాట్లాడకూడదు. దీనికి మత సంఘాలు ఉంటాయి, ఆ మతాచారులు ఉంటారు, లేకపోతే పీఠాధిపతులు ఉంటారు, టీటీడీ బోర్డు చైర్మన్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు బైబిల్ పట్టుకున్నారు, వీళ్ళకి అదెందుకు ఇచ్చినారు, వీళ్ళు ఎలా బైబిల్ పట్టుకున్నారంటే, బైబిల్ పట్టుకోవడమే మహాపాపం కాదండి. పక్కన వాళ్ళు ఇస్తే చేత్తో పట్టుకోవచ్చేమో, అఫ్ కోర్స్ వాళ్ళ మంచి వాళ్ళు అనట్లా, కానీ వాళ్ళ గురించి మనం ప్రస్తావించకూడదు అంటూ ఒక యాక్ట్ కూడా వచ్చింది. రిలీజియస్ గురించి ఏ రాజకీయ నాయకుడు నేను ఒక హైందవ ధర్మాన్ని కాపాడుతానంటే, మరి క్రిస్టియన్ ధర్మాన్ని ఎవరు కాపాడాలి, ముస్లిం ధర్మాన్ని ఎవరు కాపాడాలి, వాళ్ళ ఓట్లు ఎవరికి వేయాలి? తప్పు సార్. వాళ్ళకి వేరే ఉంటారు, సనాతన ధర్మ పరిరక్షకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, నిత్యం భగవద్గీత చెప్పేవాళ్ళు వేరు. మనం రాజకీయం చేయాలా? అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి కాదు. పోలవరం ఆగిపోయింది, దాని గురించి మాట్లాడదాం, రోడ్ల గురించి మాట్లాడదాం, దీని గురించి కూడా మాట్లాడదాం. కానీ ఎవరు ఎక్కడ మాట్లాడాలి? టీటీడీ బోర్డు చైర్మన్ గౌరవ టీవీ నాయుడు గారు మాట్లాడారు. వంశీ గారు నేను ఒక పాయింట్ చెప్తాను. వంశీ గారు ఒక పాయింట్ చెప్తాను, మీకు వినండి ఒకసారి. వంశీ గారు ఒక పాయింట్ చెప్తా వినండి. పార్లమెంట్ రూల్స్ ప్రకారము, అసెంబ్లీ రూల్స్ ప్రకారము, వంశీ గారు పార్లమెంట్ రూల్స్ ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారము సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అన్నది దెర్ ఇస్ ఏ ప్రావిజన్. ఎస్, మీరు సభలో లేని వ్యక్తుల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు అన్నది పార్లమెంట్ రూల్స్ లో ఉంది, అసెంబ్లీ రూల్స్ లో కూడా ఉంది. సో ఓకే, రజనీ గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
సార్ ఫొటోస్ చూపించకూడదు, విజువలైజ్ చేయకూడదు, అక్కడ బైబిల్ ఎలా పట్టుకుంది, వీళ్ళకి ఎలా ఇచ్చారు, ఇవన్నీ అనకూడదు. ఎందుకంటే అదే అసెంబ్లీలో క్రిస్టియాలిటీ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఒక 60 మంది ఉన్నారు సార్. వాళ్ళు నిత్యం బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుని దిండి కింద పెట్టుకుంటారు. ఈ రోజు బైబిల్ పట్టుకునింది ఆవిడకి టీటీడీ చైర్మన్ ఎలా ఇచ్చినారు, ఎలా ఇచ్చాడు అతనికి అంటే అది అడగాల్సింది ఎవరు? టీటీడీ చైర్మన్. అప్పుడైనా అడగాల, లేకపోతే ఇప్పుడైనా అడగాల, లేకపోతే పీఠాధిపతులు అడగాల? మనం ఎవరు? మనకు అందరి ఓట్లు కావాలా? మనం ఏ మతం గురించి మాట్లాడకూడదు, ఏ మతం గొప్ప, ఏ మతం తక్కువ అనకూడదు, హైందవ ధర్మాన్ని కాపాడకూడదు, అన్ని ధర్మాల్ని కాపాడాల. అదే రాజకీయం. అంతే. ఇక్కడ మతాల్ని కాపాడడానికి, కులాల్ని కాపాడడానికి మనకు ఓట్లు వేయాల, జనాలు అందరినీ కాపాడాలా. ఈ రోజు పాపం అక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి క్రిస్టియాలిటీ వాళ్ళు బైబుల్ పట్టుకునింది అని అంత గట్టిగా చూపిస్తుంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అదేంటండి, అదేదో మహాపాపం చూపించినట్టు చూపిస్తున్నారంటే మహాపాపం అని అల్లా, మహాపాపం అని అల్లా అనరు కూడా. నేను అన్నాను మహాపాపంగా అలా చూపించకూడదు, అలా విజువల్ కూటమి నుండి వేరు చేయడానికి అన్నారు మీరు. మీరు అది చెప్పండి. కూటమి నుండి వేరు చేసే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు కూడా చెప్పండి. అన్ని ధర్మాల్ని మనం కాపాడాలా, అన్ని ధర్మాల్ని కాపాడాలా. నిత్యం కాషాయం కట్టే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఎక్కడా కూడా హిందూ మతాన్ని కాపాడతాననే పదం ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే అన్ని కులాల మతాల ఓట్లు ఆయనకి కావాలా, కానీ కాపాడతాడు. చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలా, చెప్పకూడదు. చెప్తే అది మహా తప్పు. అది ఒక రాజకీయ నాయకుడు చెప్పకూడదు. పీఠాధిపతి చెప్పొచ్చు, పీఠాధిపతి చెప్పొచ్చు, మఠాధిపతి చెప్పొచ్చు. పీఠాధిపతులు మఠాధిపతులు చెప్పొచ్చు, కానీ రాజకీయ నాయకులు చెప్పకూడదన్న. నిజంగా తప్పదు. మీరు కావాలంటే ఆదిత్యనాథ్ గారిని చూడండి, అలాగా అసెంబ్లీలో చూపించకూడదు. 2019 కూడా ముంచడానికి సిద్ధంగా ఉంది. పాతాళానికి తంతే ఆకాశానికి భూమి మీద ఉండే పరిస్థితి లేదు. మీరు వెంకటేశ్వర స్వామి తొక్కితే పాతాళానికి తంతే ఆకాశానికి భూమి మీద ఉండే ప్రసక్తే లేదు మీ పార్టీకి. ఒక్క నిమిషం వంశీ గారు కంక్లూడ్ చేద్దాము. ఒక్క నిమిషం పిచ్చి పిచ్చి మాట్లాడేస్తానంటే కుదరదు వంశీ. పిచ్చి పిచ్చిగా మాట్లాడతానంటే కుదరదు. నేను కూడా మాట్లాడతా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేది ఎవరు? అధికారం కూబడింది ఎవరు? మదం పట్టినటువంటి ఉన్మాదులు ఎవరు? నీచులు ఎవరు? ఆడ మగాలు లేకుండా ఇళ్ల మీద దాడులు చేసినటువంటి దాష్టికులు ఎవరు? నీచులు ఎవరు అని మాట్లాడతారు. దాష్టికులు ఎవరు? ఉన్మాదులు ఎవరు? పొలిటికల్ టెర్రరిస్టా మీరు? పొలిటికల్ ఉగ్రవాదులు మీరు? పొలిటికల్ టెర్రరిస్ట్ నువ్వంటే పొలిటికల్ టెర్రరిస్ట్ అన్నారు. నీకంటే అద్భుతమైన మాటలు మాట్లాడతారు. చిదంబరం గారు ఇదిగో ఇది వాళ్ళ సమాధానాలు ఉండవు కాబట్టి పిచ్చి కోతలు గుయ్యాలి, అడ్డగోలుగా మాట్లాడాలి. టైం అయిపోద్ది పారిపోదాం, టైం అయిపోద్ది పారిపోదాం. అది వాళ్ళ ఉద్దేశం. చిదంబరం గారు వాట్ ఇస్ దిస్ సార్? సార్ ఒక్క నిమిషం. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి బైబిల్ చేత్తో పట్టుకున్నారు. వంశీ గారు లాస్ట్ ఆప్షన్ మీకే, లాస్ట్ ఛాన్స్ మీకే. వంశీ గారు లాస్ట్ మీరే కంక్లూడ్ చేద్దాం. 2019 నుంచి 20 మధ్య చంద్రబాబు ఎందుకు పారిపోయా? చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయాడా? భయపడ్డా? పక్షు పోసాడా? ఉత్త పోసాడా? ఏం పోసాడు? 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి ఉత్త పోసి పారిపోయాడా? మరి సిగ్గు శరం లేకుండా కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. కంక్లూడ్ చేద్దాము. కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. కొట్టాం. ఒక్క నిమిషం సార్, మాట్లాడండి. మీ బతుక్కి ఏ రోజు ఒక్కసారి కూడా వరుసగా గెలిచిన మాట్లాడుతున్నారు సిగ్గు శరం లేకుండా. మీ బతుక్కి మీ పార్టీ ఏ రోజు వరుసగా వంశీ గారు ప్లీజ్. వంశీ గారు అలాంటి వర్డ్స్ వద్దు, అలాంటి వర్డ్స్ వద్దు. వంశీ గారు శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. అలాంటి వర్డ్స్ వద్దు ప్లీజ్, అలాంటి వర్డ్స్ వద్దు. రైట్ మీరు కంక్లూడ్ చేస్తారా క్లోజ్ చేయాలనా? కంక్లూడ్ చేస్తారా క్లోజ్ చేయాలనా? వంశీ గారు సార్ ఒక్క నిమిషం సార్. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి బైబిల్ పట్టుకున్నారు కాబట్టి క్రిస్టియన్ అయిపోతే మరి మరణాతా సభలకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు హైందవుడు ఎలా అవుతాడు? అదే విధంగా తన కుమార్తెను క్రిస్టియన్స్ కి ఇస్తే సుబ్బారెడ్డి గారు
ఆయన హిందూ ఏదైతే క్రిస్టియన్ కరుణాకర్ అయిపోతే కరుణాకర్ మరి రెడ్డి గారు. క్రిస్టియన్ వైఫ్ని చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ ఎలా అవుతాడు? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. రైట్ ఆ ప్రశ్న సమాధానం చెప్పి కన్క్లూడ్ చేయండి వంశీ గారు, కన్క్లూడ్ చేయండి. ముఖ్యమంత్రి అబ్బా, మరి ముఖ్యమంత్రి హిందూ అని ఎందుకు చెప్పుకుంటాడు? మరి చెప్పుకుంటాడు మరి శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆన్సర్ చెప్పనివ్వండి. వంశీ గారికి ఆన్సర్ చెప్పనివ్వండి ప్లీజ్. సుబ్బారెడ్డి గారి పాఠశాల బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. విను. కుల దైవం సుబ్బారెడ్డి చూడు, గారి భార్య బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. వినిపి నేను వినిపిస్తా ఫుల్ వీడియో అది వినిపిస్తా వినిపి విను. నేను వినిపిస్తా విను. ఒకసారి ఫోన్ తీసుకున్నా ఫుల్ వీడియో వినిపిస్తా నీ సోదరి ఫుల్ వీడియో వినిపిస్తా వినిపిస్తున్నాం కదా, విను. ఫుల్ వీడియో విను, వినిపిస్తా మొత్తం ఏం నీ కట్టి మాట్లాడుతున్నావు? పేస్ట్ ఎవడికి కావాలి? ఫుల్ వీడియో నేను వినిపిస్తా వినిపిస్తా, నేను నీది ఒక వినిపిస్తా. ఫేక్ విను బతుకు ముందు. మీరు నువ్వు మాట్లాడుతున్నావు. రైట్ ఇద్దరికి రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. ఓవరాల్గా చూస్తే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సరే, ఏదైతే మనం మాట్లాడినట్టుగా మొదటి నుంచి కూడా ఇది ఏది నిజమన్నది బయట తీసుకొచ్చే ప్రయత్నం చేశాం మనము. కానీ ఆ నిజానికి కూడా 2 వర్షన్స్ ఉన్నాయి. ఆ 2 వర్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వినిపించే ప్రయత్నము వంశకృష్ణ కానివ్వండి, అలాగే శేఖర్ రెడ్డి గారు కూడా చేయడం అనేది మనం చూసాం. కాబట్టి ఫైనల్గా ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేసింది. లడ్డూకి సంబంధించిన అంశాలపైన ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవాళ అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేశారు. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని విమర్శలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అవి మాట్లాడాల్సింది టీటీడీకి సంబంధించిన చైర్మన్ మాట్లాడాలి, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడడము, అదే మాట్లాడే క్రమంలో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఈ అంశంని జగన్మోహన్ రెడ్డికి నేను ఆపాదించట్లేదు అనే మాట కూడా చెప్పారు. కాబట్టి సో ఫైనల్ రిజల్ట్ అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ ఏది నిజం. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.